అది ఎంతో అనుభవంలో నుంచి వచ్చిన సాక్ష్యం. నిజమే, నిజమైన క్రైస్తవ్యము, నిజమైన పరిచర్య శ్రమల్లో నుంచే పుట్టుకొస్తుంది అన్నదానికి ఇదొక నిదర్శనం. దేవుడు తన దాసుని, దాసురాల్ని, పరిచర్యని దీవించాడు అన్నదానికి రుజువు ఏమిటంటే వారి పిలుపులో ఉన్న నమ్మకత్వము, ఆ శ్రమలే కారణం. అది మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. దేవుడు వారిని, వారి పరిచర్యను ఇంకా బహుగా దీవించాలి, మంచి ఆరోగ్యాలు వారికి అనుగ్రహించాలని మనము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ రాత్రి, ఈ కూడికలకు చివరి రాత్రి కాబట్టి ఒక ప్రత్యేకమైన అంశాన్ని, మీరు ఎప్పుడూ వినని అంశాన్ని ఈ రాత్రి మీకు బోధిస్తాను. నేను మాట్లాడబోయే అంశం పేరు తోడేళ్ళు. ఇది క్రైస్తవ్యానికి ఈ రోజున చాలా ముఖ్యమైన అంశం. ఇట్ ఈస్ ఏ కాంటెంపరీ క్రిస్టియానిటీ అంట. ఇది సమకాలీన క్రైస్తవ కాలం. ఈ కాలాలలో లేక ఈ కాలములో ఎన్నో రకాలైన పరిస్థితుల్ని క్రైస్తవ్యము ఎదుర్కొంటుంది. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యము ఎదుర్కొంటున్న ఒక పరిస్థితి. ఇది కొన్ని సందర్భాల్లో భారతదేశంలోనే ఈ పరిస్థితులు ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. కాదు, సాధారణంగా ఈ మాటని నేను చెబుతూ ఉంటాను. ప్రపంచంలో ఏ దేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకతలు లేవో చెప్పండి, ఆ దేశానికి మనం వెళ్ళిపోదాం. ప్రపంచంలో ఏ దేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకత లేదో చెప్పండి, ఆ దేశానికి వెళ్ళిపోదాం అని సాధారణంగా నేను చెబుతూ ఉంటాను. దాని అర్థం ఏమిటంటే, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, క్రైస్తవ్యానికి వ్యతిరేకతలు ఉంటూనే ఉన్నాయి. మీలో చాలా మంది అనుకోవచ్చు, అమెరికా దేశము క్రైస్తవ దేశము అని, ఇంగ్లాండ్ దేశము క్రైస్తవ దేశం అని, ఆ ఐరోపా ఖండాల్లో ఉన్న దేశాలు క్రైస్తవ దేశమని. అలా అనుకుంటే మనము పొరపాటు పడినట్టే. అమెరికా దేశం క్రైస్తవ దేశం కాదు, ప్రజాస్వామిక దేశం. ఇంగ్లాండ్ దేశం క్రైస్తవ దేశం కాదు, ప్రజాస్వామ్య దేశం. అలాగే ఐరోపా ఖండములో ఉన్న దేశాలు ఏవి క్రైస్తవ దేశాలు కాదు, అవన్నీ ప్రజాస్వామ్య దేశాలు. అనగా అర్థం ఏమిటి? అన్ని మతస్థులు అక్కడ ఉంటారు అని అర్థం. సెక్యులర్ కంట్రీ అంట. ఈ ప్రజాస్వామిక దేశాల్లో అన్ని మతాలకి సమానమైన హక్కులు, విలువలు ఇస్తారు. అందుచేత అమెరికా క్రైస్తవ దేశం కాదు, అలాగే ఐరోపా ఖండములో ఉన్న దేశాలు క్రైస్తవ దేశం కాదు, ఆస్ట్రేలియా క్రైస్తవ దేశం కాదు. ప్రపంచంలో క్రైస్తవ దేశము అని చట్ట ప్రకారముగా పిలువబడే దేశం ఒకే ఒక దేశం ఉంది. మీరు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. ఆ దేశం పేరే ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్ అనే దేశమే రాజ్యాంగ పరంగా, వాళ్ళ దేశ చట్టపరంగా క్రైస్తవ దేశము అని వారు పిలుచుకున్నారు. అందుకని ప్రపంచంలో రాజ్యాంగం పరంగా క్రైస్తవ దేశముగా పిలువబడుతున్న ఏకైక దేశము ఫిలిప్పీన్స్. అలాగే ప్రపంచంలో రాజ్యాంగ పరంగా హిందూ దేశంగా పిలువబడే దేశము ఒకే ఒక దేశం. అది కూడా మీకు తెలియకపోవచ్చు, అది నేపాల్.
ఇండియా కాదు, నేపాల్. రాజ్యాంగ పరంగా హిందూ దేశంగా పిలువబడుతున్న ఒకే ఒక దేశం నేపాల్. రాజ్యాంగ పరంగా క్రైస్తవ దేశంగా పిలువబడుతున్న ఏకైక దేశము ఫిలిప్పీన్స్ దేశం. మిగిలిన దేశాలు ప్రజాస్వామిక దేశాలు లేక నియంతలతో ఉన్న దేశాలు అని చెప్పవచ్చు. ఎందుకు ఈ విషయాలు మాకు చెప్తున్నారు అంటే, ఈ రాత్రి నేను చెప్పబోయే బైబిల్ వాక్యానికి ఇవి కొన్ని తొలి మాటలుగా మీరు అర్థం చేసుకోవాలి. అందుచేత ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ దయచేసి కూర్చున్నట్లయితే వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాము. శ్రద్ధగా ఈరోజు చెప్పే వాక్యాన్ని మీరు వినండి. మీకు ఎక్కడ యూట్యూబ్లో ఈ వర్తమానాలు దొరకవు, ఎవరు ఈ వర్తమానాలు చెయ్యలేకపోతున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం నుండి 23వ వచనం వరకు మనము చదవాలి. కానీ ఒకే వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై యుండుడి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామములో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. ఈ 3 దినాల కూడికలో చివరి దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మొదటి దినము నుండి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. నీ స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. మమ్మల్ని సంధిస్తూనే ఉన్నారు. నీకు స్తోత్రాలు. ఈ ప్రయాస, ఈ త్యాగము ఊరికనే పోదు. ఇక్కడున్న వాళ్ళు మార్పు చెందాలి. రక్షణ లేని వారు రక్షించబడాలి. రక్షించబడిన వాళ్ళు ఉజ్జీవించబడాలి. ఆ కార్యాన్ని నీ పరిశుద్ధాత్మని ద్వారా మీరు జరిగించుకోమని కోరుకుంటూ, ఈ రాత్రి కాలపు వర్తమానములో కూడా నీ కృపని, నీ పరిశుద్ధాత్మని సహాయాన్ని నేను మెండుగా కోరుకుంటున్నాను. మేమందరము కోరుకుంటూ మహిమని, ఘనతని, ప్రభావాన్ని, ఆధిపత్యాన్ని మీరు మాత్రమే పొందండి. వచ్చిన మీ ప్రజలకు మేలు, క్షేమము, ప్రోత్సాహము, హెచ్చరికలు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేనని. యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి పలికిన గంభీరమైన మాట. నేను మొదటే చెప్పాను, ఈ వర్తమానము ఎక్కడా మీరు వినరు. శ్రద్ధగా వినండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. తన శిష్యులను ఉద్దేశించి యేసు చెబుతున్న మాట. ఈ రోజున క్రైస్తవులను ఉద్దేశించి యేసు చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో క్రైస్తవులారా, ఇదిగో విశ్వాసులారా, భారత క్రైస్తవ్యమా, భారత సంఘమా, ఇదిగో మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యకు పంపుచున్నాను. గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నానని యేసు ప్రభు సెలవిచ్చాడు. ఈ మాట యేసు ప్రభు చెప్పి 2000 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ మాట చాలా వరకు క్రైస్తవులకి అర్థము కాలేదు. తోడేళ్లు అంటే వ్యతిరేకమైన పరిస్థితులు. తోడేళ్లు అంటే భక్షించే పరిస్థితులు. తోడేళ్లు అంటే హింసించే పరిస్థితులు. తోడేళ్లు అంటే ప్రతికూలమైన పరిస్థితులు. దేవుడు తన ప్రజలని తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను అని చెబుతున్నాడు. బైబిల్లో ఎక్కడా కూడా ఆదికాండం నుంచి అక్కడ మలాకీ గ్రంథం కానీ, ఇక్కడ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథంలో కానీ బైబిల్లో ఎక్కడా కూడా
కూడా క్రైస్తవులని అనుకూలమైన పరిస్థితుల్లో నేను ఉంచుతాను. క్రైస్తవులు అనుకూలమైన పరిస్థితుల్లో ఉంటారు. క్రైస్తవులు సన్మానించబడే పరిస్థితుల్లో ఉంటారు. క్రైస్తవులు అందరి చేత పొగడబడే పరిస్థితుల్లో ఉంటారు అని బైబిల్లో ఒక్కసారి కూడా ఎక్కడ చెప్పబడలేదు. యేసు ప్రభు చాలా సందర్భాల్లో చెప్పాడు, మీరు నా నామము నిమిత్తము అనేకుల చేత నిందించబడతారు, హింసించబడతారు, ద్వేషించబడతారు అని చెప్పాడు. ఆ యేసు చేసిన మొదటి ప్రసంగం అదే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయం అంటాం. దీనిని కొండ మీద ప్రసంగం అంటాం. ఆయన చేసిన మొదటి ప్రసంగంలోనే ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11 వచనాలు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరి. యేసు చేసిన మొదటి ప్రసంగం, ఇన్ హిస్ వెరీ ఫస్ట్ sermon, Jesus talked about persecution. యేసు చేసిన మొదటి ప్రసంగంలోని హింస గురించి మాట్లాడాడు, నిందల గురించి మాట్లాడాడు, అబద్ధముల గురించి మాట్లాడాడు, చెడ్డ మాటల గురించి మాట్లాడాడు. మీరు నా నామము నిమిత్తము నిందించబడతారు, హింసించబడతారు, మీ మీద అబద్ధాలు చెప్తారు, మీ మీద చెడ్డ మాటలు చెప్తారు. అప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకములో అధికమగును అన్నాడు. భూలోకములో అధికమగునని చెప్పలేదు. మీరు పరలోకములో ఫలం అధికమవుతుంది, భూమి మీద మీ ఫలం అధికమవుతుందని చెప్పలేదు. ఇంకొక వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో కూడా పౌలు ద్వారా ఈ మాటలు దేవుడు పలికించాడు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించరి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశిస్తాము అన్నది బైబిల్ మాట. అందుచేత ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని నమ్మండి. ఎవడో పనికిమాలిన సేవకుడు చెప్పే పనికిమాలిన మాటలు మీరు నమ్మద్దు. సోషల్ మీడియాలో గాని యూట్యూబ్లో గాని ప్రతి ఒక్కడూ వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కడూ ఏదో పాపులారిటీని పోగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా పొరపాటు జరుగుతుంది క్రైస్తవ్యంలో. వాక్య విరుద్ధమైనవి క్రైస్తవ్యంలో జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనములో, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు అన్నాడు. అంతం వరకు సహించిన వాడు రక్షించబడును. నా నామము నిమిత్తము మీరు ద్వేషించబడతారు. ఎంతమంది చేత ద్వేషించబడతారు? అందరి చేత ద్వేషించబడతారు. యు విల్ బి హేటెడ్ బై ఆల్. యు విల్ బి హేటెడ్ బై మెనీ పీపుల్. నా నామము నిమిత్తము మీరు సన్మానించబడతారు అని బైబిల్ చెప్పలేదు. నా నామము నిమిత్తం మీరు పొగడ్తలు పొందుతారు అని బైబిల్ చెప్పలేదు. నా నామము నిమిత్తము మీరు చాలా చాలా గొప్పవాళ్ళుగా అనుకూలమైన పరిస్థితుల్లో ఉంటారు అని బైబిల్ చెప్పలేదు. ఎవడో బైబిల్ తెలియనోడు చెబుతాడు, కానీ బైబిల్లో ఈ మాట లేదు. ఈ రాత్రి ఇది మీరు అర్థం చేసుకోండి. క్రైస్తవ్యానికి వ్యతిరేకతలు ఉంటాయి. అయితే ఎన్ని రకాలైన వ్యతిరేకతలు ఉంటాయి? 4 రకాలైన వ్యతిరేకతలు ఉంటాయి. వీటిని బైబిల్లో నుంచే మీకు చెప్తున్నాను. మీకు ఆశ్చర్యం కలిగించే వర్తమానం ఇది. చాలా శ్రద్ధగా వినండి. అంటున్నాడు కదా యేసు ప్రభు,
ఆ మత్తయి 10:16లో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటున్నాడు. తోడేళ్లు 4 రకాలు. మొదటి రకమైన తోడేళ్లు అక్కడే చెప్తున్నాను 17వ వచనం. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టించరు. మొదటి తోడేళ్లు పేరు సమాజ మందిరం. ఆ రోజున సమాజ మందిరం అంటే యూదా మతం, జూయిష్ రిలీజియన్. ఆ రోజున మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి మతం యూదా మతం. మీకు తెలుసా ఏ యూదా మతములో యేసు ప్రభువు జన్మించాడు, ఏ యూదా మతములో శిష్యులు అందరూ ఉన్నారు? ఆ యూదా మతమే మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని ద్వేషించింది. అందుకని క్రైస్తవ్యానికి మొదటి తోడేళ్లు మతం మతం మతం. ఆ రోజున మతం పేరు యూదా మతం, ఈ రోజున మతం పేరు ఏ మతమైనా అవ్వచ్చు. మీకు అర్థమవుతుందా? బైబిల్ చదివితే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఆ రోజున క్రైస్తవ్యానికి మొట్టమొదటి తోడేళ్లు మతం, ఆ మతం యూదా మతం. ఈ రోజున ఏ మతమైనా అవ్వచ్చు, ఏ మతమో మీకు తెలుసు. రెండవ తోడేళ్లు 18వ వచనంలో అంటున్నాడు, వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు అన్నాడు. రెండవది, క్రైస్తవ్యానికి వ్యతిరేకులు ఎవరంటే రెండవ తోడేళ్లు అధిపతులు రాజులు. అనగా రెండవ తోడేళ్లు పేరు ప్రభుత్వము, గవర్నమెంట్. మొదటి తోడేళ్లు పేరు మతము, రెండవ తోడేళ్లు పేరు ప్రభుత్వము. మూడవ తోడేళ్లు తర్వాత వివరిస్తాను వీటి గురించి. మూడవ తోడేళ్లు గురించి చెప్తున్నాను చూడండి. 21వ వచనము, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. మూడవ తోడేళ్లు పేరు కుటుంబము. కొన్నిసార్లు మన సొంత కుటుంబములోనే వ్యతిరేకతలు ఉంటాయి. అది మూడవ తోడేళ్లు. ఇక 4వ తోడేళ్లు గురించి చెప్తాను చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనంలో 4వ తోడేళ్లు ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ఈ తోడేళ్లు దుర్బోధకులు అనే తోడేళ్లు. ఇది 4వ తోడేళ్లు. ఇప్పుడు 4 తోడేళ్ల గురించి మీకు చెప్పాను. మొదటి తోడేళ్లు పేరేమిటి? మతం. రెండవ తోడేళ్లు పేరు ఏమిటి? ప్రభుత్వం. మూడవ తోడేళ్లు పేరు ఏమిటి? సొంత కుటుంబం. 4వ తోడేళ్లు పేరు ఏమిటి? దుర్బోధకులు. వీళ్ళు మన లోపలే ఉంటారు. ఈ తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటున్నాడు. యేసు ప్రభువే కావాలని మనలను తోడేళ్ల మధ్యకు పంపుతున్నాడంట. మనము తోడేళ్ల మధ్యకు ఇష్టపడి వెళ్ళడము కాదు, ఆయనే ఇష్టపడి మనలను తోడేళ్ల మధ్యకు పంపుతున్నాడంట. ఎందుకు ప్రభువా నువ్వు కావాలని తోడేళ్ల మధ్యకు పంపుతున్నావంటే, తోడేళ్ల మధ్యనే క్రైస్తవులు ఉంటారు, తోడేళ్ల మధ్యనే సంఘం ఉంటుంది, తోడేళ్ల మధ్యనే క్రైస్తవ సమాజం ఉంటుంది, క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే దేవుని మీద ఆధారపడతాం. ప్రియ క్రైస్తవులారా, వాక్యం అర్థం చేసుకోండి. క్రైస్తవ్యం ఎప్పుడు తోడేళ్ల మధ్యనే ఉంటుంది. అనగా
వ్యతిరేకతల మధ్యనే ఉంటుంది, హింసల మధ్యనే ఉంటుంది, ప్రతికూల పరిస్థితుల మధ్యనే ఉంటుంది. అయితే మనం ఎలా ఉండాలో చెప్పాడు. పావుల వలె వివేకము, పావురముల వలె నిష్కపటులై ఉండడి. వివేకము అంటే జ్ఞానము, నిష్కాపట్యము అంటే పరిశుద్ధత. దేవుడు తోడేల్ని తీసేస్తానని చెప్పలేదు. మీకు మరొక మాట చూపిస్తాను, ఆశ్చర్యం కలిగించే మాట. మీరు చూస్తే సంఖ్యాకాండములో ఒక మాట ఉంటుంది. సంఖ్యాకాండములో 21వ అధ్యాయములో బైబిల్ తెలిసిన వాడికి తెలుసు, ఇశ్రాయేలు ప్రజల్ని తాపకరమైన సర్పాలు కరుస్తూ ఉన్నాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గోల చేశారు. మోషే దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, మోషే మోషే, ఇదిగో తాపకరమైన సర్పాలు మమ్మల్ని కొడుతున్నాయి, కరుస్తున్నాయి, మాలో చాలా మంది మరణిస్తున్నాం. అయితే ఒకటి, నువ్వు వెళ్ళి దేవుణ్ణి వేడుకో అంటే మోషే పాపం వెళ్ళి దేవుని దగ్గర వేడుకున్నాడు. దేవా, ఇదిగో ప్రజలు తాపకరమైన సర్పాల చేత చనిపోతున్నారు, నువ్వేదో ఒక పరిష్కారం చెయ్యండి. దేవుడు విచిత్రమైన పరిష్కారం చేశాడు, మనం ఊహించని పరిష్కారం చేశాడు. సాధారణంగా ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు టెంటలు వేసుకున్నారు. ఇక్కడ ఆ ప్రయాణంలో వాళ్ళకి ఈ సర్పాలు, పాములు కొడుతున్నాయి, చనిపోతున్నారు. దేవుడు చూపించవలసిన పరిష్కారం ఏమిటి? సర్పాలన్నిటినైనా చంపాలి దేవుడు. అది చేయలేదు. పోనీ సర్పాలు లేని స్థలానికైనా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలి. అది చేయలేదు. తాపకరమైన సర్పాలని తొలగించలేదు, సర్పాలు లేని స్థలానికి వారిని నడిపించలేదు. మరి దేవుడు చూపించిన పరిష్కారం ఏంటి? ఇత్తడి సర్పాన్ని పరిష్కారంగా చూపించాడు. ఇదిగో మోషే, ఇత్తడి సర్పాన్ని చేయు, ఇదిగో సర్పాలు కొడుతున్న ప్రతి ఒక్కడు వచ్చి ఇత్తడి సర్పాన్ని చూడాలి, వాడు ఏమీ మరణించడు. ఇదే పరిష్కారం. అదేంటి ప్రభా అంటే సర్పాలు కొడుతూనే ఉంటాయి, ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ జీవిస్తూనే ఉంటారు. సర్పాల మధ్యన ఇజ్రాయేల్ ప్రజలు ఉంటారు, లేక ఇజ్రాయేల్ ప్రజల మధ్యనే సర్పాలు ఉంటాయి. వాటిని వేరు చేయడం లేదు, వీరిని వేరు చేయడం లేదు. అవి కొడుతూనే ఉంటాయి, వీళ్ళు బాధపడుతూనే ఉంటారు. అయితే పరిష్కారం ఏంటంటే ఎత్తడి సర్పాన్ని చూడాలి. అది యేసు ప్రభుకి సాదృశ్యం. ఈ రోజున మనతో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. 99 సేవకులకి వాక్యం అర్థం కాలేదు. ఈ మాట అతిశయోక్తిగా అనడం లేదు, వాస్తవంగా అంటున్నాను. చాలా మందికి వాక్యము కూడా అర్థం కావడం లేదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో కథలు కహానీలు చెప్పి మీటింగ్లు ముగించేస్తున్నారు చాలా మంది సేవకులా ఎవరో నాకు తెలియదు. మొత్తానికి ఇలా నిలబడి బోధించేవాళ్ళు అని మాత్రం చెప్తాను. యేసు ప్రభు అంటున్నాడు కదా, తోడేళ్ల మధ్యనే మీరుంటారు, మీ చుట్టూ తోడేళ్లు ఉంటాయి, వాటిని నేను తీసివేయను, అవి మీ మధ్యనే ఉంటాయి. కాదు, వాటి మధ్యనే మీరుంటారు. అయితే మీకు ఒక పరిష్కారం ఇస్తున్నాను. ఏంటా పరిష్కారం అంటే, వివేకము కలిగి ఉండండి, నిష్కాపట్యము కలిగి ఉండండి. బీ వైజ్ లైక్ సర్పెంట్, బీ ప్యూర్ లైక్ డోవ్. పామురము వలె పవిత్రంగా ఉండండి, పాము వలె జ్ఞానము కలిగి ఉండండి. ఇదే పరిష్కారం. ఇదేం పరిష్కారం అండి బాబు, ఎంత వ్యతిరేకతల మధ్య. నేను కొన్ని ఉన్నట్టుగా ఈ రాత్రి మీకు చెప్తున్నాను. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అధికారంలో రాకూడదని మీలో ఎంతమంది నిజాయితీగా ప్రార్థన చేశారో నాకు తెలియదు. అయితే నేను చేయలేదు, మా సంఘం చేయలేదు. మేము ఒక్కటే ప్రార్థన చేశాం, ప్రభువా నీ చిత్తములో ఉన్నవారిని దేశ ప్రధానిగా చెయ్యి, నీ చిత్తములో ఉన్నవారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెయ్యి. వాళ్ళు ఎవరో నీకు తెలుసు, పేర్లు మేము పెట్టలేదు. ఎందుకంటే చాలా మంది ప్రధానమంత్రిగా ఎవరుండాలో ప్రార్థనలు చేశారు,
ఆ ప్రార్థనకి జవాబు రాలేదు మనకు తెలుసు. ముఖ్యమంత్రిగా ఎవరుండాలో ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనకి జవాబు రాలేదు మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు వేరేమో. ఎందుకు మన ప్రార్థనలు అలాగున్నాయి? ఎందుకంటే ఇదిగో తోడేళ్ల మధ్యన మనం ఉండకూడదు. మనమంతా అనుకూలమైన పరిస్థితుల్లో ఉండాలి. మనకంతా సన్మానాలు జరగాలి. ఎవరు నోరెత్తి క్రైస్తవులను ఏమీ అనకూడదు. ఎక్కడ క్రైస్తవునికి హింసలు రాకూడదు. ఎక్కడ సంఘం మీద దాడులు జరగకూడదు. వాళ్ళే మనకు కావాలని ప్రార్థన చేశారు, కానీ మీ ప్రార్థనలకి జవాబు రాలేదు. ఎందుకో చెప్పంటారా? అవి సరైన ప్రార్థనలు కాదని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు అలాగూ ప్రార్థన చేయకూడదు. వాక్యము ఆధారముగా మన ప్రార్థన ఉండాలి. యేసుప్రభు అంటున్నాడు కదా, తోడేళ్ల మధ్యనే గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. క్రైస్తవ్యము తోడేళ్ల మధ్య ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. తీసేయండి అని ప్రార్థన చేస్తే తీయడు, అక్కడే ఉంటాం. అయితే జ్ఞానంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇది అర్థమైతే చాలు. క్రైస్తవులకి 4 రకాలైన తోడేళ్ళు అన్నాము కదా, వాటిని క్లుప్తంగా నేను వివరిస్తాను. మొదటి తోడేలు పేరు మతం అన్నాం. రిలిజియన్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎనిమీ టు క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి బద్ధ శత్రువు మతం. ఆ రోజున యూదా మతం, ఈ రోజున ఏ మతం ఉందో, ఏ మతాలు ఉన్నాయో మీకు తెలుసు. నేను పేరు పెట్టవలసిన పని లేదు. అయితే మీకు తెలియని ఒక మతం కూడా క్రైస్తవ్యానికి విరోధంగానే ఉంది. ఆ మతం పేరేంటో చెప్పమంటారా? మీరు ఆశ్చర్యపోతారు. క్రైస్తవ మతం. క్రైస్తవ మతం కూడా క్రైస్తవ్యానికి బద్ధ శత్రువు. అదేంటంటే అలాగంటారు? మనము క్రైస్తవులం కదా. అవును, మనది మతం కాదు, మనది మార్గం. ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈస్ ఏ స్పిరిచువాలిటీ. క్రైస్తవ్యము ఆధ్యాత్మికత, క్రైస్తవ్యం మతం కాదు. ఒకవేళ క్రైస్తవ్యం మతం అనుకుంటే ఆ మతం మనకి కూడా శత్రువే. క్రైస్తవ్యం అనేది ఒక ఆత్మీయత, క్రైస్తవ్యం అనేది ఒక జీవితం, ఇది మతం కాదు. కానీ చాలా మంది ఈ రోజున క్రైస్తవ్యము అనే మతములో ఉన్నారు. ఆ మతం కూడా ఈ నిజమైన క్రైస్తవ్యానికి శత్రువే. ఆ రోజున యూదా మతం వ్యతిరేకించింది. సౌలు యూదా మతములో ఉన్నాడు. ఆ యూదా మతములో ఉండి క్రైస్తవుల్ని హింసించాడు, సంఘాన్ని హింసించాడు, క్రైస్తవుల్ని చెరసాలకు పంపించాడు. ఈ రోజున మతాలు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తాయి. ఇది సహజమే. ఎందుకంటే మనది మతం కాదు. మతం అంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మతం ఆచారాలు నేర్పిస్తుంది. మతములో ఆచారాలు ఉంటాయి, కానీ ఆధ్యాత్మికతలో భక్తి ఉంటుంది. మీకు అర్థమవుతుంది? మతంలో ఆచారాలు ఉంటాయి. మతం ఏం చెప్తుందంటే అలా చెయ్యు, ఎలా చెయ్యు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని చెప్తుంది. ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే నువ్వు ఇలాగ బ్రతుకు అని అంటుంది, ఇలాగ బ్రతుకు అని అంటుంది. మతం ఏం చెప్తుందంటే నువ్వు దేవునికి కానుకలు ఇవ్వు అంటుంది. చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే 2-3 ఉదాహరణలు చెప్తాను. మతం దేవునికి కానుకలు ఇవ్వు అంటుంది. కానుకలు ఇవ్వడం తప్పే కాదు. కానుకలు దేవునికి ఇవ్వాలి. అయితే మతం కేవలం కానుకల గురించే చెప్తాది. ఆధ్యాత్మికత ఏం చెప్తాదంటే బాబు కానుకలు ముఖ్యమే, కానీ కానుకల కన్నా నీ జీవితం ముఖ్యము అంటుంది. మతం కానుకల గురించే మాట్లాడుతుంది, ఆధ్యాత్మికత జీవితం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి, మనం మతంలో ఉన్నామా, ఆధ్యాత్మికతలో ఉన్నామా? మతం ఏం చెప్తాదంటే మీటింగ్ రండి, అందరూ త్వరగా రండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి అని మతం చెప్తాది. ఇది తప్పేమీ కాదు. కానీ ఆధ్యాత్మికత ఏమంటదంటే మీటింగ్ రండి, వాక్యాన్ని వినండి, దాని ప్రకారం జీవించండి అని చెప్తాది ఆధ్యాత్మికత.
ఇదే భక్తి మార్గం. భక్తి మార్గము జీవితం గురించి మాట్లాడుతుంది. భక్తి మార్గము సమర్పణ గురించి మాట్లాడుతుంది. కానీ మతము అలా చెయ్యండి, ఇలా చెయ్యండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్తాది. ఈ మతం మనకి మొదటి నుంచి వ్యతిరేకమే. యూదా మతములో చాలా ఆచారాలు ఉండేవి. ఆ రోజున యేసు ప్రభు కాలంలో ఒకసారి యేసు ప్రభు శిష్యుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారంట. అది పెద్ద తప్పు అయిపోయింది ఆ రోజున మత నాయకులకి. మీ శిష్యుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని యేసు ప్రభు మీద నేరం మోపారు. అంటే చేతులు కడుక్కోవడమే ముఖ్యం, హృదయం ఎలాగున్నా పర్వాలేదు ఆ శాస్త్రులకి పరిచయాలకి. మతం ఆచారాలు నేర్పుతుంది, ఆధ్యాత్మికత హృదయం గురించి మాట్లాడుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? మతం బాహ్య జీవితాల గురించి మాట్లాడుతుంది, కానీ ఆధ్యాత్మికత అంతరంగ జీవితం గురించి మాట్లాడుతారు. మీకు ఒక మాట చెప్పంటారా? క్రైస్తవ్యమే అంతరంగ జీవితం గురించి మాట్లాడేది. ఈ ప్రపంచంలో అన్ని మతాలు, ఏ మతమైనా మీరు పేరు పెట్టుకోండి, బయట గురించే మాట్లాడుతుంది, బాహ్య జీవితం గురించే మాట్లాడుతుంది. కానీ నిజమైన క్రైస్తవ్యము అనగా ఆధ్యాత్మికత అంతరంగము గురించి మాట్లాడుతుంది. అందుకనే ప్రియ సహోదరులారా, యేసు ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుతున్నాను అంటున్నాడు. మొదటి తోడేళ్లు మతం మధ్యనే ఉన్నాం. ఆ రోజున మత ఛాందస్వాది, మతంలో నిష్ట కలిగిన వాడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరే సౌలు. మత మౌఢ్యం పెరిగింది, మతములో నిష్ట పెరిగింది. క్రైస్తవుల్ని చంపడానికి ప్రయత్నం చేశాడు, సంఘాన్ని హింసించాడు. మతము క్రైస్తవులను వ్యతిరేకిస్తుంది. పౌలు మతములో ఉన్నంత కాలము సంఘాన్ని హింసించాడు. పౌలు ఆధ్యాత్మికతలోనికి వచ్చిన తర్వాత సంఘాన్ని ప్రేమించాడు. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు మతనిష్టపరుడు, మత ఛాందస్యవాది. ఈ రోజున భారతదేశంలో గాని ప్రపంచంలో గాని మతనిష్ట, మత ఛాందస్యవాదులు చాలా మంది ఉన్నారు. ఆ రోజున సౌలు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించినట్టుగానే ఈ రోజున చాలా మంది క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరంటే మత ఛాందస్యవాదులు. అయితే దేవునికి గట్టిగా ఒక స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే మత ఛాందస్యవాదైన సౌలుని పౌలుగా మార్చాడు. మతములో పిచ్చి ఎక్కి, మతములో వెర్రితనం ఎక్కి, మతాన్ని అవలంబించి సంఘాన్ని హింసించాడు, క్రైస్తవుల్ని చంపాడు. ఆ స్టెఫను మొట్టమొదటి హతసాక్షి అయిపోవడానికి కారణము ఆ మతములో ఉన్న సౌలే. అయితే మతములో ఉన్నవాడిని మతములో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు, ఆధ్యాత్మికతలోనికి తీసుకుని వచ్చాడు, యేసుతో ఉండేలాగా చేశాడు. అతడే పౌలు. స్నేహితులారా, మతం మొదటి నుంచి మనల్ని వ్యతిరేకిస్తూనే ఉంటది. మతం మొదటి తోడేళ్లు. ఈ సంఘానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఈ క్రైస్తవ సంఘం మతము ద్వారా చాలా హింసించబడింది. మొదటి శతాబ్దంలో యూదా మతం, తర్వాత పోప్ రోమన్ కేథలిసిజం అని అంటాం. ఇక తర్వాత ఎన్నో మతాలు వచ్చినాయి. ఈ రోజున భారతదేశంలో కూడా ఎన్నో మతాలు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మతం ఒక తోడేళ్లు అని అర్థం చేసుకోండి. అయితే యేసు ప్రభు అంటున్నాడు, తోడేళ్ల మధ్యనే మిమ్మల్ని నేను ఉంచుతున్నాను అంటున్నాడు. వివిధ రకాలైన మతాలు మన చుట్టూ ఉంటాయి. ఈ మతం క్రైస్తవ్యాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉండాలి. అయితే మనం పాము వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటులుగా ఉండాలి. మతాన్ని మనం తొలగించలేం. ప్రియ సహోదరులారా, అర్థం చేసుకోండి, మతాన్ని భూమి నుంచి తొలగించి. అమెరికాలో కూడా ఒక మతం విస్తారంగా పెరుగుతుంది. ఏంటో చెప్పంటారా? అమెరికన్లు ఫాలో అయ్యే, అమెరికన్లు అనుసరించే మతం పేరేంటో చెప్పంటారా? స్వనీతి అనే మతం. వాళ్ళే గొప్పవాళ్ళు. న్యాచురలిస్టులు అని అంటాం, ప్రకృతి సంబంధీకులు అంటాం. కొన్ని చోట్ల ఏ దేవుణ్ణి నమ్మని నాస్తికులు ఉంటారు, కొన్ని చోట్ల దేవుడు ఉన్నాడని ఆస్తికులు ఉంటారు, కొన్ని చోట్ల అన్ని దేవుడిని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా మతమే, కానీ యేసును మాత్రమే నమ్మేది క్రైస్తవ్యము, ఆధ్యాత్మికత. దిస్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ అంటాం.
మతం ఒక తోడేళ్ళు, తోడేళ్ళు మధ్యనే ఉంటాం. మీరు ప్రార్థన చేసుకునే టైం వేస్ట్ చేసుకోకండి. ప్రభా భారతదేశంలో ఈ మతాన్ని తొలగించు అని ప్రార్థన మానేయండి. ఎందుకంటే మతం అనే తోడేళ్ల మధ్యనే మనం ఉంటాం. యేసు ప్రభుని కూడా ఆ రోజున మతమే సిలువ వేసింది తెలుసా? యేసు ప్రభుని సిలువ వేసింది ఏ మతమో చెప్పండి? యూదా మతం. ఆ యూదా మతంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, ఆ అన్న అనేవాడు, ఆ కైప అనేవాడు యేసు మీద తిరుగుబాటుని ప్రకటన చేశారు. మతం యేసుని సిలువ వేసింది. రిలీజియన్ కిల్డ్ జీసస్. మతం యేసుని సిలువ వేసింది. ఈ రోజున మతమే క్రైస్తవ్యానికి ఒక తోడేడు. అర్థమవుతుందా? కానీ యేసు మతాల జోలికి వెళ్ళలేదు. ఆయన పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటించుకుంటూనే ఉన్నాడు. అందుకని స్నేహితులారా, మొదటి తోడేళ్ళు మతం అని చెప్పాను. ఇక రెండో తోడేళ్ళు ఉంది కదా, అక్కడ 18వ వచనంలో ఉంటుంది, మీరు వీరిని అన్య జనులకు సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. రెండవ తోడేళ్ళు పేరు ప్రభుత్వం. ఈస్ నదర్ wolf against Christianity. అబ్బో, ఇది యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు. ఆ రోజున రోమా ప్రభుత్వం యేసు ప్రభుని వ్యతిరేకించింది. రోమన్ కింగ్డమ్ అపోజ్డ్ క్రిస్టియానిటీ. రోమన్ రూలర్స్ అపోజ్డ్ క్రిస్టియానిటీ. రోమా ప్రభుత్వం యేసుని వ్యతిరేకించింది. రోమా ప్రభుత్వం క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించింది. మీకు తెలుసా, రోమా నాయకులు మత సామరస్యము కలిగిన వాళ్ళే. సంఘ చరిత్ర చదివిన వాళ్ళకి ఈ మాటలు అర్థమవుతాయి. మొదటి 300 సంవత్సరాలు, క్రీస్తు శకము 33వ సంవత్సరంలో యేసు ప్రభు ఆరోపణమైపోయాడు. క్రీస్తు శకము 33వ సంవత్సరంలో యేసు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఆ క్రీస్తు శకం 33 నుంచి క్రీస్తు శకము 313 వరకు, అంటే దాదాపు 300 సంవత్సరాలు రోమా ప్రభుత్వం క్రైస్తవ్యాన్ని చిత్రహింసలు పెట్టింది. ఎంత చిత్రహింసలు పెట్టిందంటే సంఘ చరిత్రలో మీకు అర్థమవుతుంది. ఉన్న పాటిన క్రైస్తవులని వారి మీద మైనం పూసి, మైనం వ్యాక్స్ అంటాం కదా, ఆ మైనం వేసేసి నిప్పు పెట్టేవాడు. దివిటీలుగా కాలిపోతూ ఉండేవాడు. మైనం వేసి నిప్పు పెట్టేవాడు, దివిటీలుగా కాలిపోతూ ఉండేవాడు. ఆ క్రైస్తవులని ఒక స్టేడియంలో పెట్టి, ఒక క్రికెట్ లాంటి స్టేడియంలో పెట్టి బాగా ఆకలితో ఉన్న సింహాలని వదిలేవాళ్ళు. క్రైస్తవులని ఈ సింహాలు ముక్కలు ముక్కలు చేసి నమిలి తినేస్తూ ఉంటే స్టేడియంలో ఉన్న ప్రజలందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు. 4 కొడితే 6 కొడితే ఎలా చప్పట్లు కొడతారో అలా చప్పట్లు కొట్టి ఆనందించేవాళ్ళు. మొదటి 300 సంవత్సరాలు క్రైస్తవ్యము అతి దారుణమైన హింసల గుండా వెళ్ళిపోయింది. ఇంకొక హింస ఏంటో చెప్తాను. ఒకసారి 36 క్రైస్తవులని రోమా చక్రవర్తులు ఏం చేశారంటే వివస్త్రల కింద చేశారు. వివస్త్ర అంటే దిగంబరులుగా చేశారు. వాళ్ళ బట్టలన్నీ తీసేశారు. అది భయంకరమైన చలి కాలం, నీళ్లు గడ్డ కట్టిపోయిన కాలం. ఆ 36 మందిని రోమా సైనికులు ఏమన్నారంటే, మీరు యేసు ప్రభుని విడిచిపెడతారా లేదా అన్నారు. మేము వదలమన్నారు. బట్టలు ఇప్పండి అన్నారు. బట్టలు ఇప్పేశారు. నడవండి అన్నారు. ఆ గడ్డ కట్టే ఆ కాలములో దిగంబరులుగా చేసి నడిపిస్తున్నారు. అక్కడ గడ్డ కట్టిపోయిన ఒక చెరువు ఉంది. వాళ్ళు వణుకుతూనే ఉన్నారు. శరీరం నెమ్మదిగా బిగిసిపోతుంది విపరీతమైన చలికి. వాళ్ళు ధైర్యంగా 36 పాట పాడుతూనే ఉన్నారు. వీరిని నడిపిస్తున్న కొంతమంది రోమా సైనికులకి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, మనం ఇంత వస్త్రాలు వేసుకున్నా చలికి ఆగలేకపోతున్నామే? వీరిని వ్యవస్థలుగా చేసి వీరిని చంపడానికి నీటిలో నీరు గడ్డ కట్టినట్టుగా వీరిని అలాగ నడిపిస్తే ఏదో టైంలో గడ్డ కట్టి అలా ఉండిపోతారు, చచ్చిపోతారు అనమాట. వీళ్ళేంటి పాట పాడుకుంటూ వెళ్తున్నారు. కానీ సైనికులు ఆశ్చర్యపోయి ఈ 36 ఆపారంట. ఆపి అన్నారంట, ఏంటి బాబు మీరు చావడానికి వెళ్తున్నారు?
మీరు గడ్డ కట్టిపోయి మంచులు నీళ్లు గడ్డ కట్టినట్టుగా మీరు గడ్డ కట్టిపోయి చనిపోతారు. ఏంటి ఆనందం అంటే, మేము దేవుడిని నమ్ముకున్నాం, మేము దేనికి భయపడం. వాళ్ళు అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆ మంచుకి బిగిసిపోయి చనిపోతూ ఉన్నారు. వారిని నడిపిస్తున్న సైనికులు కూడా వెంటనే ఏం చేశారో చెప్పంటారు? వాళ్ళ బట్టలు కూడా ఇప్పేసుకున్నారు. వాళ్ళ బట్టలు కూడా ఇప్పేసి, మేము కూడా మీతో పాటు గడ్డ కట్టి చనిపోతాం, మీరు నమ్మిన సత్యం, మీరు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు మిమ్మల్ని చూసి అర్థమైంది అని సైనికులు వాళ్ళ వస్త్రాలను కూడా తీసేశారు. వాళ్ళు కూడా క్రైస్తవులతో పాటు అలాగ నడుచుకుంటూ మంచుకు గడ్డ కట్టి అలాగూ మరణించారు. ప్రభుత్వం మొదటి 300 సంవత్సరాలు రోమా ప్రభుత్వం క్రైస్తవులు కిరాతకంగా మానవ చరిత్రలో కనీ వినని హింసల ద్వారా క్రైస్తవులు చెప్పింది. స్నేహితులను అర్థం చేసుకోండి, మతం ఒక తోడేడు, రెండవది ప్రభుత్వం ఒక తోడేడు. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ మేబీ, ప్రభుత్వాలు ఏమైనా సరే క్రైస్తవ్యానికి వ్యతిరేకమే. అది ఏ ప్రభుత్వమైనా క్రైస్తవ్యానికి వ్యతిరేకమే. మనకేదో కొంత అభిమానం ఉంటుంది, ఫలానా ప్రభుత్వం వస్తే మంచిదని, ఫలానా నాయకుడు వస్తే మంచిదని. కానీ ఒక సత్యాన్ని అర్థం చేసుకోండి, ఏ ప్రభుత్వమైనా క్రైస్తవ్యానికి వ్యతిరేకమే. ఎందుకంటే అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును మీరు తేబడుదురు అన్నాడు. రెండవది, ప్రభుత్వాలు క్రైస్తవ్యానికి వ్యతిరేకము. రెండవ తోడేళ్ళు. ఇదేదో భారతదేశంలోనే కాదు, నార్త్ కొరియా దేశం అనేది ఉంది ఇప్పటికి కూడా. అంటే ఉత్తర కొరియా దేశం, కిమ్ అనేవాడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఇంతే ఉంటాడు కిమ్ అనేవాడు. వాడిని చూస్తే ప్రపంచానికి దడ. అమెరికా దేశం కూడా వాడిని కదిలించుకోదు, ఎందుకంటే వాడు చాలా క్రూరుడు. ఆ నార్త్ కొరియా దేశంలో కిమ్ అనేవాడే దేవుడు. అక్కడ ఇంకో మతం ఉండదు, వాడే దేవుడు. ఇలాగూ ప్రపంచంలో చాలా దేశాల్లో, ఈ మధ్యన ఐరోపా ఖండములో కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఐరోపా ఖండములో చాలా దేశాలు కొత్త చట్టాలను తీసుకుని వచ్చినాయి. మొదటి వరకు అమెరికా దేశంలో ఇప్పుడున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు ముందు బిడెన్ అనేవాడు ఉండేవాడు. అతని కాలంలో కూడా క్రైస్తవ్యం మీద ఎన్ని కొత్త వ్యతిరేకతలు వచ్చినాయో. అమెరికాలో క్రైస్తవులకు వ్యతిరేకతలు ఉన్నాయి, మనకు తెలియదు. ఇదేదో భారతదేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన గ్రామంలోనే అనుకుంటాం. కాదు స్నేహితులారా, ప్రపంచంలో అన్ని దేశాల్లో క్రైస్తవ దేశం అని పిలువబడే అమెరికా దేశంలో కూడా, మీకు తెలుసా, ఈ రోజున ఇక్కడ ఇంత బహిరంగంగా కూడికి పెట్టుకున్నాను. అమెరికాలో ఇలాగ పబ్లిక్ ఇంత లౌడ్ స్పీకర్లు పెట్టి మీటింగ్ పెట్టుకోమని చూద్దాం, ప్రభుత్వం ఒప్పుకోదు, ఈ రోజుకి ఒప్పుకోదు. మీరు కావాలంటే మీటింగ్ ఏ కమ్యూనిటీ హాల్లో పెట్టుకోండి, ఏ మ్యారేజ్ హాల్లో పెట్టుకోండి, ఏ ఇండోర్ స్టేడియంలో పెట్టుకోండి, ఇలా పబ్లిక్ గా అమెరికా దేశంలో ఇప్పటికీ కూడా మీటింగ్స్ పెట్టినవారు. ఇప్పుడు చెప్పండి, అమెరికా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ ఉందా, భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువ ఉందా? ఈ రోజు కూడా అమెరికా దేశంలో కానీ ఇంగ్లాండ్ దేశంలో కానీ బహిరంగంగా ప్రార్థన చేయకూడదు. ఎక్కడో రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేస్తే కేసు వేస్తారు. ఎక్కడికక్కడికి సీసీ కెమెరాలు ఉంటాయి. ప్రభుత్వాలు మనకి వ్యతిరేకం, ఆది నుంచి ప్రభుత్వాలు వ్యతిరేకమే. 15వ శతాబ్దంలోనూ 17వ శతాబ్దంలోనూ క్వీన్ మేరీ అనే ఒక రాణి ఉండేది. అంటే మీకు ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి ప్రభుత్వాలు ఎలాగ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించారు. క్వీన్ మేరీ ఇంగ్లాండ్ దేశాన్ని, అప్పట్లో బ్రిటిష్ సామ్రాజ్యం అనేవాళ్ళు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసే ఒక రాణి ఉండేది. ఆమె పేరు మేరీ, క్వీన్ మేరీ అనే రాణి. ఆమె పక్కా క్రైస్తవ వ్యతిరేకి. ఆ దేశంలో జాన్ నాక్స్ అనే క్రైస్తవుడు ఉండేవాడు, మంచి బోధకుడు. ఆయన ఎంతో వ్యతిరేకించేది. నువ్వు ప్రసంగాలు అలా చేస్తున్నావు, నువ్వు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అలా చేస్తే నిన్ను చంపుతాము, నిన్ను నరుకుతాము, బతికుండగానే నిన్ను కాల్చేస్తామన్నారు. నువ్వు ఏదైనా చేసుకో అన్నాడు ఆయన. ఆయన పేరు జాన్ నాక్స్. బ్రిటిష్ సామ్రాజ్యపు రాణి మేరీ బద్ధ శత్రువు క్రైస్తవ్యానికి. ఎంతమంది క్రైస్తవుల్ని ఆవిడ చంపించిందో, ఎంతమంది సేవకుల్ని ఆవిడ చంపించిందో. జాన్ నాక్స్ అనే ఆయన్ని కూడా చంపించింది. తర్వాత ఆమెను కూడా వేరే వాళ్ళు చంపేశారు, అసాసినేట్ చేశారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే ఐరోపా ఖండములో కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన పరిస్థితులు
ఎంతో కాలం నుంచి ఉన్నాయి. మీరు ఇంగ్లాండ్ దేశానికి ఎవరైనా వెళ్ళండి వీసా వస్తే, అమెరికా దేశానికి ఎవరైనా వెళ్ళండి వీసా వస్తే, రోడ్డు మీద మోకరించి ప్రార్థన చేయండి, మీ సంగతి ఏంటో వాళ్ళు చూస్తారు తర్వాత. ఇక్కడ రోడ్డు మీద మోకరించి ప్రార్థన చేస్తే ఎవడు పట్టించుకోడు, వీడు ఏదో పిచ్చోడు అనుకుంటాడు. కానీ అదే అమెరికాలో చేయండి, ఇంగ్లాండ్లో చేయండి, ఇంకో దేశంలో చేయండి, వెంటనే అరెస్ట్ చేస్తారు. ప్రభుత్వాలు తోడేళ్ళు. యేసు ప్రభు అంటున్నాడు, తోడేళ్ల మధ్యకే మిమ్మల్ని పంపుతున్నాను. ప్రభుత్వాలు ఎప్పుడు క్రైస్తవ్యానికి అనుకూలము కాదు. ఒక మాట అర్థం చేసుకోండి స్నేహితులారా, ఎక్కడైతే ప్రభుత్వము క్రైస్తవ్యానికి అనుకూలం అవుతుందో ఆ ప్రభుత్వము క్రైస్తవ్యాన్ని పాడు చేసే ప్రభుత్వము. క్రైస్తవ్యానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వము క్రైస్తవ్యాన్ని పాడు చేసేది. ఎందుకంటే క్రైస్తవ్యము నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోద్ది. ప్రభుత్వం వ్యతిరేకతలు ఉన్నాయి. ఆది యేసు ప్రభు కాలం నుంచి, రోమా సామ్రాజ్యం నుంచి, మధ్యకాలంలో గాని, ఈ 21వ శతాబ్దంలో గాని ప్రభుత్వాలు ఎప్పుడూ నిజ క్రైస్తవ్యానికి వ్యతిరేకమే. ప్రభుత్వాలు ఎప్పుడూ నిజ సేవకులకు వ్యతిరేకమే. ప్రభుత్వాలు ఎప్పుడూ సంఘాలకు వ్యతిరేకమే. ఒకవేళ ఏ ప్రభుత్వమైనా క్రైస్తవులకు అనుకూలంగా ఉంది అంటే దానివల్ల క్రైస్తవులకే నష్టం, ఏం ఉపయోగం లేదు. ఎందుకో చెప్పమంటారా? నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతాం. దేవుని మీద ఆధారపడం. అర్థం చేసుకోండి, ఇది సంఘ చరిత్రలో కూడా జరిగింది. క్రీస్తు శకం 303వ సంవత్సరంలో రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ అనేవాడు ఉండేవాడు. వాడు మొట్టమొదటిగా, అంతకుముందు క్రైస్తవ్యాన్ని ద్వేషించిన వాడు, తర్వాత యేసు ప్రభుని దేవుడిగా స్వీకరించాడు. అతని పేరు కాన్స్టాంటిన్. ఎప్పుడైతే యేసు ప్రభుని దేవుడిగా స్వీకరించాడో ఈ రోమా చక్రవర్తి ఇక కనబడిన వాళ్ళకి అందరికీ బాప్తీసం ఇచ్చేసాడు. సైనికులందరూ బాప్తీసం తీసుకోవాలి. ఆ రోమా సామ్రాజ్యంలో అందరూ బాప్తీసం తీసుకోవాలి. చక్రవర్తి చెప్తే ఎవడు బాప్తీసం తీసుకోడు? ఎందుకంటే బలవంతం అది. దానివల్ల బలవంతంగా యేసు ప్రభుని నమ్ముకోవడం ప్రారంభించారు. క్రీస్తు శకం 313వ సంవత్సరంలో కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి ద్వారా బలవంతంగా అందరూ దేవుని దగ్గరికి వచ్చారు. దాని ద్వారా క్రైస్తవ్యము చాలా చాలా భయంకరమైన అపాస్టసీ అంటారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. చరిత్ర తెలిస్తే మీకు అర్థమవుతుంది. చరిత్ర తెలియకపోతే ఏదో ఈ ప్రభుత్వం వ్యతిరేకం అని అనుకుంటాం. కానీ సంఘ చరిత్ర తెలుసుకోండి. రెండవ తోడేళ్ల పేరు ఏమిటంటే ప్రభుత్వం. Governments always oppose Christianity. True Christianity is always opposed by any government. ఇది రెండవ తోడేళ్ళు. మొదటి తోడేళ్ళు మతం అన్నాం, రెండవ తోడేళ్ళు ప్రభుత్వం అన్నాం. అందుకే నేను వ్యతిరేకిస్తాయి స్నేహితులారా. దాని గురించి పెద్దగా మీరు ఆలోచన చేయకండి, విచారించకండి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, తోడేళ్ల మధ్యనే మీరు ఉంటారని. మీకు ఒక మాట చెప్పనా? ఈ రాత్రి మాట అర్థం చేసుకోండి. ఈ ప్రార్థన ఎప్పుడు మీరు చెయ్యొద్దు. ప్రభువా, భారతదేశంలో ఒక క్రైస్తవుడు ప్రధానమంత్రి అవ్వాలని ప్రార్థన చేయకండి. ఎందుకంటే ఎప్పుడు అవడం. నేను ప్రవచించడం లేదు, కానీ అవడని మాత్రం చెప్తున్నాను. ఎలా చెప్తారని అంత ధైర్యంగా అంటే బైబిల్ ప్రకారం చెప్తున్నాను. మీరు కావాలంటే మీలో కొంతమంది 50 సంవత్సరాలు బతుకుతారేమో. 50 సంవత్సరాల తర్వాత నేను చూడండి, భారతదేశంలో క్రైస్తవుడు ప్రధానమంత్రి అవుతాడంటే అవ్వడు. టైం వేస్ట్ చేసుకోకండి ప్రార్థన చేసి. అందుకని ఆ అంశం గురించి ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉంటుంది. ఒక తోడేళ్ళు వ్యతిరేకతలోనే మనం అభివృద్ధి చెందుతాం. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడంట, బాబు, క్రైస్తవుల జోలికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు నిద్రిస్తున్న సింహము లేపి వాళ్ళ చేత కరవబడకండి అని అన్నాడు. క్రైస్తవులు నిద్రిస్తున్న సింహం లేపొద్దు, దాని అలా నిద్రపోనమండి అన్నాడు. స్వయంగా భారతదేశపు మొదటి ప్రధానమంత్రి అన్నాడు. ఆయనకి తెలుసు క్రైస్తవ్యాన్ని లేపి క్రైస్తవ్యాన్ని హింసిస్తే ఇది నిద్రిస్తున్న సింహాన్ని లేపిన దాంతో సమానమని ఆయన గుర్తించాడు. ఈ రోజున పాలకులు గుర్తించలేకపోవచ్చు, ఆయన గుర్తించాడు. మరొక వ్యక్తి ఉండేవాడు భారతదేశంలో, ఈ రోజు కూడా ఉన్నారు. ఆయన పేరు అరుణ్ శౌరి అంటారు. అరుణ్ శౌరి, మీకు అన్ని డేటా మొత్తం ఇస్తున్నాను. ఆయన పేరు అరుణ్ శౌరి.
ఇండియన్ ఎక్స్ప్రెస్ చీఫ్ ఎడిటర్. ఆయన ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవుల్ని దయచేసి హింసించొద్దు, ఎందుకంటే హింసిస్తే వాళ్ళు రెచ్చిపోతారన్నాడు. ఏమన్నాడు? క్రైస్తవుని హింసించొద్దు, హింసిస్తే వాళ్ళు రెచ్చిపోతారు. అంటే రెచ్చిపోతారన్న మాట అనలేదు, కానీ క్రైస్తవుని హింసిస్తే ఏం జరుగుతుందంటే, డోంట్ పెర్సిక్యూట్ క్రిస్టియానిటీ బికాస్ దే స్ప్రెడ్ అన్నాడు. క్రైస్తవ్యాన్ని హింసించొద్దు, హింసిస్తే వ్యాపించేస్తారు అన్నాడు. ఇది వాస్తవం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రైస్తవ్యాన్ని హింసిస్తే వాళ్ళు వ్యాపిస్తారు. ఇది 100% వాస్తవం. క్రైస్తవ్యం నిద్రిస్తున్న సింహం, లేపితే ప్రమాదం. ఇది 100% వాస్తవం. అందుకని మనము తోడేళ్ల గురించి ఆలోచించవలసిన పని లేదు. మతం తోడేళ్లు ఆలోచించవద్దు, ప్రభుత్వాలు తోడేళ్లు ఆలోచించవద్దు. దానివల్ల మనకే లాభం, మనమే ఇంకా వ్యాపిస్తాం, ఇంకా ఇంకా ఎంతో తీవ్రంగా దేవుని పని కొరకు పని చేస్తాం, ఇంకా సంఘం వ్యాపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఆ రోజున అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయములో యెరూషలేములో శ్రమలు వచ్చినాయి, యెరూషలేములో హింసలు వచ్చినాయి. ఏం జరిగిందో చెప్పంటారా? యెరూషలేములో హింసలు వస్తే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ చెడిపోయారు. ఇప్పుడు మీ తెనాల్లో హింసలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు? గుంటూరు పారిపోతారు, విజయవాడ పారిపోతారు, మా ఊరు వచ్చేస్తారు, ఇంకో ఊరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఊరుకుంటారా? అక్కడ సంఘాలు స్థాపిస్తారు. అందుకని హింసలు రావడం వల్ల ఇప్పుడు నష్టమా లాభమే? లాభమే. హింసలు రాకుండా ఉంటే తెనాల్లోనే ఉంటారు. హింసలు వస్తే వీళ్ళు గుంటూరు వెళ్ళిపోతారు, వీళ్ళు విజయవాడ వెళ్ళిపోతారు, వీళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతారు. అక్కడ ఉండి కుదురుగా ఉంటారా? క్రైస్తవులు ఉండరు. సువార్త చెప్తాం, సంఘాలు స్థాపిస్తాం. హింసలు వ్యాపించడానికే కారణం. Persecution allows the spread of Christianity. దేవుని గట్టిగా చెప్పండి, కూడా దేవుని స్తోత్రం చెప్పండి. స్నేహితులారా, నిద్రిస్తున్న సింహం, లేపితే ప్రమాదం. హింసల్లో వీళ్ళు వ్యాపిస్తారు. మౌనంగా ఉండనంట. ఈ రహస్యం తెలిస్తే ప్రభుత్వాలకి కుదురుగా ఉంటారు. అందుకనే వాళ్ళు ఏం చేసినా మనకి లాభమే. అర్థం చేసుకోండి. ఆ రోజున యెరూషలేములో హింసలు వచ్చినాయి, అందరూ చెదిరిపోయారు. యూదయ, సమరయ, బూదిగంతా వరకు చెదిరిపోయిన శిష్యులు ఖాళీగా ఉన్నారా? వెళ్ళిన చోటల్లా సువార్త ప్రకటన చేశారు, సంఘాలు స్థాపించారు. ఆ విధంగా క్రైస్తవ్యము, రోమా సామ్రాజ్యము ఐరోపా ఖండమంతా వ్యాపించింది. అదే యెరూషలేములో హింసలు రాకపోతే క్రైస్తవ్యము రోమా సామ్రాజ్యం అంతా వ్యాపించేది కాదు. హింసలు మేలు, వ్యతిరేకతలు మేలు, ప్రతికూల పరిస్థితులు మేలు. ఇది క్రైస్తవ్యం వ్యాపించడానికే, ఇది ఉద్యమం కొరకే అని మీరు అర్థం చేసుకోండి దయచేసి. అదే యేసు ప్రభు చెప్తున్నాడు. మతం ఒక తోడేడు, ప్రభుత్వం ఒక తోడేడు. 3వ తోడేడు గురించి చెప్తున్నారు కదా 21వ వచనంలో, సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపేదరు. కొన్నిసార్లు కుటుంబములోనే తోడేళ్లు ఉంటాయి. ఒకరు రక్షించబడతారు, మరి కొంతమంది రక్షించబడరు. కుటుంబములో కూడా తోడేళ్లు ఉంటాయి. మా సంఘములో ఈ మధ్యనే ఒక వివాహం జరిగింది. ఆ వ్యక్తి ఒక్కడే దేవుడు, అతడు కాపు, ఆ అబ్బాయి కాపు. పెళ్లి చేసుకున్న అమ్మాయి రాజులు. ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఒక్కతే దేవుడు తెలుసుకుంది, ఈ ఇంట్లో ఈ అబ్బాయి ఒకటి దేవుడు తెలుసుకున్నాడు. ఇద్దరికి మేం పెళ్లి చేశాం. తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకున్నారు అనుకోండి, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడ్డారు. అబ్బాయి నిలబడ్డాడు, అమ్మాయి నిలబడింది. అబ్బాయి నిలబడ్డాడు. అందుకని మనం అర్థం చేసుకోవాలి స్నేహితులారా, కొన్నిసార్లు కుటుంబంలో వ్యతిరేకతలు వస్తాయి. వీటిని మనం జయించాలి. వ్యతిరేకతలు ఉన్నాయి. మతము ద్వారా వ్యతిరేకతలు, ప్రభుత్వం ద్వారా వ్యతిరేకతలు, కుటుంబ సభ్యుల ద్వారా వ్యతిరేకతలు. చెప్పాను కదా, ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరికి 27, 26 సంవత్సరాల వయసు, అంతే గ్యాప్. హిందువులే, కులాలు వేరు. మొత్తానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. క్రిస్టియన్ పెళ్ళంటే ఒప్పుకోలేదు, కానీ వాళ్ళు నిలబడ్డారు. మేము నిలబడి పెళ్లి చేశాం. కుటుంబం అంతా వ్యతిరేకించింది. ఆ పెళ్లికి కొంతమంది తండ్రి రాలేదు, అన్నలు రాలేదు, బంధువులు రాలేదు. అబ్బాయి అన్నాడు, అంకుల్ గారు
ఎవరు వచ్చినారు ఆ పైన, మీరు చేసేది అన్నాడు. మేము చేసేసాం. కుటుంబంలోనే వ్యతిరేకతలు ఉంటాయి. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులరా, ఈ వాక్యాలు వింటున్న వాళ్ళు, మీ కుటుంబాల్లో మీకు ఏమైనా వ్యతిరేకతలు ఉన్నాయా? యేసు ప్రభుని నమ్ముకుంటే వ్యతిరేకతలు వస్తాయి, కుటుంబాల్లో వ్యతిరేకతలు వస్తాయి. చూడండి, అదే మత్తయి సువార్త 10:35 కూడా అంటున్నాడు, ఒక మనుష్యునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికును, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చిన. యేసు ప్రభు గొడవలు పెట్టడానికి వచ్చాడంటే ఆ వాక్యం అలాగే ఉంది. ఏమంటాడు ఆయన? మనుషునికి తండ్రికి, అంటే కొడుకుకి తండ్రికి, కూతురికి తల్లికి, కోడలికి అత్తకి విరోధము పెట్టవచ్చింది. ఒకని మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుదురు. అమ్మో, గొడవలు పెట్టడానికి వచ్చిందండి యేసు ప్రభు. దేనికి గొడవలు అంటే స్నేహితులారా, యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా మిగతా వాళ్ళు వారిని ఏం చేస్తారు? వ్యతిరేకిస్తారు. ఆటోమేటిక్ గా అక్కడ డివిజన్ వస్తుంది, విభజన వస్తుంది. ఇక్కడ చేరిన మీలో కుటుంబాల్లో మీరు మాత్రమే రక్షించబడిన వాడు ఉన్నారు. ఇక మిగతా మీ తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, బంధువులు కానీ నమ్మని వాడు చాలా మంది ఉన్నారు. బయట ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, చాలా సంఘాల్లో ఉన్నారు. చాలా మంది చాలా రకాలైన కష్టాలు కూడా పడుతున్నారు. ఒకటి అర్థం చేసుకోండి, కొన్ని సందర్భాల్లో కుటుంబమే మనకి శత్రువుగా ఉంటుంది. కుటుంబములోనే తోడేళ్లు ఉంటాయి, కుటుంబాల్లోనే వ్యతిరేకత ఉంటుంది. దేవుడు అంటున్నాడు, అక్కడే మీరు గొర్రెలుగా ఉండండి. కుటుంబం వ్యతిరేకిస్తారు. ఇక 4వ తోడేలు మీకు చెప్పాను కదా, అపొస్తలుల కార్యం 20:29 ఇదిగో నేను వెళ్ళిపోయే కాలం సమీపంగా ఉన్నది, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించనని నాకు తెలియదు, వారు మందను కనికరించరు. 4వ తోడేళ్లు పేరు దుర్బోధకులు. నేను వెళ్ళిపోతున్నా. ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు అంటున్నారు, ఆ సంఘ పెద్దలందరినీ పిలిచాడు, ఒక మీటింగ్ పెట్టాడు, ఎల్డర్స్ మీటింగ్ అంట. బాబు నేను వెళ్ళిపోతున్నాను, మీ దగ్గర ఎంతకాలం ఉన్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో క్రూరమైన తోడేళ్లు సంఘములో ప్రవేశిస్తాయి, వారు మందని కనికరించారు. దుర్బోధకులు వస్తారు, దుర్బోధలు చేస్తారు, తప్పుడు బోధలు చేస్తారు. వీళ్ళు సంఘాన్ని పూర్తిగా తినేస్తారు, మోసం చేస్తారు. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. 4వ తోడేలు పేరు దుర్బోధకులు. అదే యేసు ప్రభు కూడా అంటాడు మత్తయి సువార్త 7వ ఆయన అంటాడు కదా 15వ అబద్ధ ప్రవక్తలకు వచ్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు గాని లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్లు. క్రూరమైన తోడేళ్లు. అన్నలు అక్కలు దయచేసి అర్థం చేసుకోండి. 4వ తోడేలు పేరు అబద్ధ బోధకులు, ఫాల్స్ టీచర్స్. ఈ రోజున క్రైస్తవ్యంలో అబద్ధ బోధకులు కోకొలలుగా ఉన్నారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, వాక్యము చెప్పకుండా కళ్ళబొల్లి కబుర్లు చెప్పేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు, పిట్ట కథలు చెప్పేవాళ్ళు అబద్ధ బోధకులు క్రైస్తవ్యంలో ఉన్నారు. ఇది 4వ తోడేళ్లు. వారి విషయం జాగ్రత్తగా ఉండండి అన్నాడు. తోడేళ్ల మధ్య మనం ఉంటాం. తోడేళ్ళని తీసేస్తానని యేసు ప్రభువు చెప్పలేదు, మతాన్ని తీసేస్తారని చెప్పలేదు, ప్రభుత్వాన్ని తీసేస్తారని చెప్పలేదు, కుటుంబాల్లో ఉన్న తోడేళ్ళని తీసేస్తారని చెప్పలేదు, దుర్బోధకులని తోడేళ్ళని తీసేస్తారని చెప్పలేదు. తోడేళ్ల మధ్యనే మీరు ఉంటారు. అయితే పాము వలె వివేకము, పావురము వలె నిష్కపటులై ఉండుడి అని అంటున్నాడు. ఎలా ఉన్నారు స్నేహితులారా? ఎలా ఉన్నారు? మన ప్రార్థనలు మారాలి. తోడేళ్ళు పోవు, తోడేళ్ల మధ్య మనం ఉంటాం. బైబిల్ చింపేవాళ్ళు ఉంటారు, బాధపడకండి. మందిరాన్ని కూలదోసేవాళ్ళు ఉంటారు, బాధపడకండి. సేవకులు కొట్టేవాళ్ళు ఉంటారు, బాధపడకండి. ఎందుకంటే వీళ్ళందరూ తోడేళ్ళు. తోడేళ్ళు అనగానే క్రూరమైంది. మీకు తెలుసా, తోడేళ్ళు ఇప్పుడు గుంపుగా వస్తాయి, సింగిల్ గా రాదు. సింహం సింగిల్ గా వస్తుంది. దానియేలు సింహాల గుహలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ పోలిక చెప్తున్నాను. దానియేలు సింహాల గుహలో ఉన్నాడు. సంఘము తోడేళ్ల గుంపు మధ్య ఉంది. సింహాల గుహలో ఉన్న దానియేలు దేవుడు కాపాడాడు, దూతని పంపించాడు. తోడేళ్లు గుంపు మధ్య సంఘం ఉంది, సంఘమును దేవుడు కాపాడుతాడు. తోడేళ్లు కూడా గుంపుగానే వస్తాయి,
సింగిల్ గా రావు. తోడేళ్లు క్రూరమైనవి. తోడేళ్లు గుంపు వచ్చింది అనుకోండి, ఏదైనా చనిపోయిన ఒక జంతువు ఉంటే ఆ సింహం వచ్చి తింటూ ఉంటే తోడేళ్లు ఒక 5-6 వస్తాయి. నెమ్మదిగా సింహం ఏం చేస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. సింహము కూడా తోడేళ్లకి భయపడుతుంది. ఎందుకంటే తోడేళ్లు గుంపుగా వస్తాయి. తోడేళ్లు క్రూరమైనవి. క్రూరమైన ప్రమాదకరమైనది. ప్రమాదకరమైందే ప్రభుత్వం. ప్రమాదకరమైందే కొన్నిసార్లు మన ఇంట్లో ఉండే తోడేళ్లు. ప్రమాదకరమైందే దుర్బోధకులు. తోడేళ్లు చాలా ప్రమాదకరమైనవి. స్నేహితులు ఏమైనా గుర్తిస్తున్నారా? వివేకంగా ఉండండి, నిష్కపటులుగా ఉండండి. ఇదే దానికి పరిష్కారం. ఎలా ఉన్నా ఈ తోడేళ్ళు ఏమైనా గుర్తించారు. అందుకని ఈ 4 రకాలైన తోడేళ్ళని 3 కోణాల్లో చెప్తున్నాను. చివరిగా చూడండి, 4 రకాలైన తోడేళ్ళని 3 కోణాల్లో చెప్తున్నాను. ఒకటి బయట తోడేళ్ళు, రెండవది లోపల తోడేళ్ళు అంటే చర్చిలో ఉండే తోడేళ్ళు, మూడవది మనలోనికి వచ్చే తోడేళ్ళు. 3 తోడేళ్ళు. బయట తోడేళ్ళు ఉన్నాయి, మతం, ప్రభుత్వం. లోపల తోడేళ్ళుంది, సంఘములోకి వచ్చేసింది ఈ తోడేళ్ళు. దీని పేరే దుర్బోధకులు, ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్. ఎవరండి దుర్బోధకులు? దుర్బోధకులు అంటారు. ఎవరండి వాళ్ళు? 2 లక్షణాలు చెప్తున్నాను. సింపుల్. అన్నం ఉడికిందో లేదో 2 మెతుకులు. దుర్బోధకులా, హితబోధకులా? 2 లక్షణాలు. ఒకటి, దుర్బోధకుడు బైబిల్ చెప్పడు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మీకు. దుర్బోధకులు బైబిల్ చెప్పరు, ఎక్కడికో వెళ్ళిపోతారు. యేసు ప్రభుని గురించి చెప్పరు, ఎవరి గురించో చెప్తూ ఉంటారు. దుర్బోధకులు ఎవరంటే బైబిల్లో ఉన్న విషయాలు చెప్పరు, ప్రపంచ విషయాలు చెప్తూ ఉంటారు. రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది తెలుసు కదా, అది నువ్వు చెప్పడం ఏంటి? టీవీలు చూస్తే మాకు తెలిస్తే, అది ప్రసంగం చేయవలసిన పని లేదు. ఇజ్రాయేల్కి హమాస్కి యుద్ధం జరుగుతుంది, ఇది ఒక ప్రసంగం అవసరం లేదు, టీవీ చూస్తే తెలుస్తుంది. ఈ మధ్యన పాకిస్తాన్కి ఇండియాకి కూడా తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొలింది, దాని మీద ఒక ప్రసంగం అవసరం లేదు, ఎందుకంటే టీవీ చూస్తే తెలుస్తుంది. మనకు అవసరమైంది ఏంటంటే వాక్యం. చెప్పకుండా ప్రపంచ సమాచారం ఇస్తారు. వీళ్ళు ఎవరంటామంటే వార్తలు చెప్పేవాళ్ళు అంటాం. వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, వార్తలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మీకు ఎవరు ఇష్టమో చెప్పంటారా? వార్తలు చెప్పేవాళ్ళు అంటే ఎక్కువ ఇష్టం, వాక్యం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు. ఈరోజు క్రైస్తవులు కూడా వార్తలు కావాలి, సమాచారం. దే వాంట్ న్యూస్, దే డోంట్ వాంట్ వర్డ్ ఆఫ్ గాడ్. వార్తలు చెప్పేవాళ్ళు తయారయ్యారు సేవకులు. వాళ్ళు సేవకులు కాదు, సోది చెప్పేవాళ్ళు. వార్తలు కావాలా, వాక్యం కావాలా? ఇక్కడ అలాగే చెప్తారు. రేపు పొద్దున్న మీ యూట్యూబ్కి వెళ్ళి, మీ సోషల్ మీడియాకి వెళ్ళి, మీ టీవీలో వాక్యం చెప్పేవాళ్ళకి అవసరం లేదు, మీకు వార్తలు చెప్పేవాళ్ళకి కావాలి. దుర్బోధకులు ఎవరంటే వాక్యము గురించి ప్రస్తావన ఉండదు, యేసు ప్రభువు గురించి ప్రస్తావన ఉండదు, ప్రపంచ సమాచారం అంతా అందిస్తారు. అది అవసరం లేదు, అవి టీవీ చూస్తే సరిపోతుంది, న్యూస్ పేపర్ చూస్తే సరిపోతుంది. రెండవ మెతుకు. మొదటి మెతుకు దుర్బోధకులు ఎవరంటే వార్తలు చెప్పేవాళ్ళు, వాక్యము చెప్పని వాళ్ళు. రెండవ మెతుకు ఏమిటంటే దుర్బోధకులు ధనాపేక్ష పరులు, డబ్బు కొరకే పనిచేసేవాళ్ళు. ఇది రెండవ మెతుకు. ఈ 2 మెతుకులు మీకు కనబడతాయి. ఈ 2 మెతుకులు ఎక్కడ కనబడినా వారు దుర్బోధకులను గుర్తించండి. వాళ్ళు బాగా చెప్పవచ్చు, మాటగారితనం ఉండొచ్చు, మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండొచ్చు, ఓహో ఆహా అని అనిపించుకోవచ్చు, కానీ ధనాపేక్ష ఉంది, డబ్బు మీదే ఆశ ఉంటుంది, డబ్బు కొరకే సేవ చేస్తారు, ధనాపేక్షతోనే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు దుర్బోధకులు.
యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో, ఎవరిలో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించిన ఎడల ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులు కాదు. యు కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. యు కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. దేవుడైతే దేవుడు సిరి అంటే డబ్బు. దుర్బోధకులు సిరికి దాసులు, సద్బోధకులు దేవునికి దాసులు. నేను దేవునికి దాసుని, నేను సిరికి దాసుని కాదు, డబ్బులు డిమాండ్ చేసినోడిని కాదు. ప్రభుదాస్ అయ్య గారికి నా గురించి 15 సంవత్సరాల నుంచి తెలుసు. అందుకనే తోడేళ్లు బయట ఉన్నాయి, తోడేళ్లు లోపల ఉన్నాయి, తోడేళ్లు మనలో కూడా ఉన్నాయి. 3వ తోడేళ్ళు ఏంటో చెప్పంటారా? కొన్ని సందర్భాల్లో మీరే లేక మనమే ఒక తోడేళ్లు లాగా ప్రవర్తించవచ్చు. wolf outside the church, wolf inside the church, and you yourself can become a wolf. మనమే ఒక తోడేళ్లుగా మారవచ్చు. మీకు తెలుసా, కొంతమంది ఈ రోజున క్రైస్తవ్యములోనే ఉంటారు, కానీ వాళ్ళే క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తీసుకుని వస్తారు. వాళ్ళు ఎవరో చెప్పంటారా? తోడేళ్ళు. మేము క్రైస్తవులమే అంటారు, కానీ వాళ్ళ వల్ల క్రైస్తవ్యానికి ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళు ఎవరో చెప్పమంటారు? తోడేళ్ళు సంఘం వెలుపల ఉన్నారు, తోడేళ్ళు సంఘములో ఉన్నారు. కొన్నిసార్లు ఆ వ్యక్తి క్రైస్తవుడుగా పిలువబడుతున్న వ్యక్తి లేక సేవకుడుగా పిలువబడుతున్న వ్యక్తి తోడేళ్లు అవ్వచ్చు. స్నేహితులారా, బయట తోడేళ్ళని మనము బయటపడవచ్చు, లోపల తోడేళ్ళ నుంచి మనం కాపాడుకోవచ్చు. కానీ మీలో ఎవరు తోడేళ్ళ కింద మారకండి. యూ డోంట్ బికమ్ ఏ వూల్ఫ్ టు క్రిస్టియానిటీ. ఇక్కడున్న ఎవరు కూడా మనము తోడేళ్లుగా మారకూడదు. మన వల్ల దేవుని నామానికి అవమానం రాకూడదు, మన వల్ల క్రైస్తవ్యానికి చెడ్డ పేరు రాకూడదు. అయ్యో ఎంత భయంకరం. కొంతమందిని గురించి వింటూ ఉంటాం. ఆ మధ్యన అమెరికా దేశంలో ఒక సేవకుడు మరణించాడు. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలైంది. ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గంచిన సేవకుడు. ఆయన పేరు మీకు చెప్పడం లేదు, నేను చెబుతాను, మీరే పేరు మీకు గెస్ చేయొచ్చు. ఆయన మీటింగులకి వెళ్ళాలి అంటే, ఆయన పెట్టే సెమినార్లకి వెళ్ళాలి అంటే కనీసం ఇండియాలో 3-4 వేల రూపాయలు రిజిస్ట్రేషన్ పే చేసి సీటుని ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. ఆయన మీటింగ్కి వెళ్ళి వాక్యం వినాలంటే. ఆయన కించపరచడానికి నేను చెప్పడం లేదు, ఆయన పాపాన్ని ఎత్తి చూపించడానికి నేను చెప్పడం లేదు. అయితే కొంతమంది ద్వారా క్రైస్తవ్యానికి నష్టం వస్తుంది అన్నదానికి ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు. ఆయన మీటింగ్కి వెళ్ళాలంటే ఆ కుర్చీకి 3,000 ఇచ్చి రిజర్వేషన్ చేసుకోవాలి ఆయన వాక్యం వినాలంటే. భారతదేశంలో కూడా చాలా మీటింగ్లకు ఆయన వచ్చేవాళ్ళు. ఆయన భారతీయుడే, కానీ అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఆయన మరణించాడు. తర్వాత తెలిసింది ఆయన స్త్రీ వ్యామోహుడు అని, స్త్రీ లోలుడు అని. అంటే ఏంటో మీకు అర్థమైంది? అంటే ఏంటో అర్థమైంది? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాడు. అసలు మీటింగ్ డబ్బులు ఇచ్చి మీటింగ్ ఎవరు వస్తారండి బాబు భారతదేశంలో? ఆ కుర్చీలో కూర్చోవాలంటే ముందు రిజిస్ట్రేషన్ పే చేసి ఆ మీటింగ్కి రావాలి. ఆయన మీటింగ్కి అక్కడ బోర్డు మంది పోలీసులు ఉంటారు. మీ టికెట్ ముందు చూపిస్తేనే లోపలికి రావాలి. నేను ఆయన ప్రసంగాలు చాలా విన్నాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన కాన్ఫరెన్స్ కూడా వెళ్ళాను. 3,500 రూపాయలు పే చేసి నేను వెళ్ళాను. చాలా కాలం క్రితం. ఆయన మరణించిన తర్వాత తెలిసింది శ్రీ అనే పాపంలో పడిపోయాడని. తర్వాత ఏం జరిగిందంటే అందరూ ఆయన గురించి చెడ్డగా మాట్లాడడం మొదలుపెట్టారు. నేను ఆయన చెడ్డ ప్రచారం చేయడానికి చెప్పడం లేదు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, మన ద్వారా ప్రభువుకి అవమానం వస్తే మనం ఒక తోడేళ్ళే. మన ద్వారా సంఘానికి అవమానం వస్తే తోడేళ్ళే. ఈ మధ్యన ఒక సేవకుడు మరణించాడు. ఆయన గురించి చాలా విషయాలు తెలిసినాయి. అది ఏది నిజమో ఏది అబద్ధమో మనకి తెలియదు. అయితే నాకున్న
99.9% కరెక్ట్ సమాచారం ప్రకారం అతడు తాగుబోతే అని మాత్రము నిజమని రుజువైంది. తాగుబోతు అని నిజంగా రుజువైంది. ఎందుకంటే నేను ఆ ప్రాంతానికి సంబంధించిన వాడిని. ఇన్వెస్టిగేషన్ లో చాలా మంది క్రైస్తవ పెద్దలు కూడా రుజువయ్యి తర్వాత నోటి మీద వేలేసుకొని ఆయన గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు మానేశారు. తాగుబోతున్నాను ప్రసంగికుడే. నేను ఆయన్ని చిన్న చూపు చూడడం లేదు. ఏదో బలహీనత, ఒక పాపం. నా ద్వారా యేసు ప్రభువుకి అవమానం రాకూడదు. నేను బ్రతుకున్నప్పుడు అవమానం రాకూడదు. నేను మరణించిన తర్వాత అవమానం రాకూడదు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది రకరకాలుగా అనుకున్నారు. మీరు అటువంటి సపోర్ట్ చేస్తున్నారని క్రైస్తవుల మీద దుమ్ము పోస్తున్నారు. మనం జస్టిఫై చేసుకోవడానికి మా వాడు అటువంటి వాడు కాదని మనం చెప్పుకుంటాం. తప్పదు, సమర్థించుకోక తప్పదు. ఎందుకంటే తప్పుకోం కదా, మనం తప్పుకోం కదా. మనం ఎప్పుడు తోడేళ్ళు కాకూడదు. సరే, ఎవరి గురించో మనం అవసరం లేదు. నేను గాని ఇక్కడున్న మీరు గాని మన ద్వారా దేవుని నామానికి అవమానం వస్తే మనం ఒక తోడేళ్ళమే. మీ ద్వారా సంఘానికి సమస్యలు రాకూడదు. మీ ద్వారా తోటి క్రైస్తవులకి ఎప్పుడు సమస్యలు రాకూడదు. మన ద్వారా సంఘానికి సమస్యలు రాకూడదు. మన ద్వారా సేవకులకి సమస్యలు రాకూడదు. సేవకుల ద్వారా మనకి సమస్యలు రాకూడదు. వస్తే మనం కూడా ఒక తోడేళ్ళతో సమానం. సంఘము వెలుపల తోడేళ్ళు, సంఘము లోపల తోడేళ్ళు, సంఘములోనే మనమే ఒక తోడేళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. స్నేహితుల తోడేళ్ల మధ్య ఈరోజు మనం ఉన్నాం. అయితే వివేకంగా ఉండండి, నిష్కపటులుగా ఉండండి. ఈ మాటలు దయచేసి అర్థం చేసుకోండి. మతం ఒక తోడేళ్ళు, ప్రభుత్వం ఒక తోడేళ్ళు, ఇంటిలో ఉన్నవారే మనం వ్యతిరేకించే వాళ్ళే ఒక తోడేళ్ళు. ఇక 4వది దుర్బోధకులు ఒక తోడేళ్ళు. తోడేళ్ల మధ్య ఉంటున్నాం. అయితే వివేకంగా ఉండండి. జ్ఞానం గురించి 2-3 మాటలు చెప్తాను. పామును కొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. పాము వలె వివేకం అంటే, పాముకి ఎంత వివేకమో చెప్తున్నాను చూడండి. పాము ఎంత తెలివైందో చెప్తున్నాను చూడండి. పాము అలా కనబడింది. కర్రేది అనే లోపల అది కనబడుతుందా? తప్పించుకుంటాలి. మనం వివేకంగా ఉండాలి, తప్పించుకోవాలి. సరే, చేతిలో కర్ర ఉంది, పామును కొడదామని ఇలా ఎత్తాము. రెప్ప మూసే లోపల చిటుక్కని దెంపగా వెళ్ళిపోతుంది. ఇది పాము చాలా తెలివైంది. పాము వలె వివేకం. స్నేహితుల తెలివిగా ఉండాలి. అంటే అవసరమైన చోట తప్పించుకోవాలి అని అంటున్నాడు. మీకు తెలుసా, మోషే ఫరో దగ్గర నిలబడ్డాడు ధైర్యంగా, ఫరో నుంచి తప్పించుకున్నాడు. దావీదు సౌలు దగ్గర నిలబడ్డాడు ధైర్యంగా, సౌలు నుంచి తప్పించుకున్నాడు. ఇర్మియా యూదా రాజుల దగ్గర నిలబడ్డాడు ధైర్యంగా, రాజుల నుంచి తప్పించుకున్నాడు. యేసు ప్రభు ఆ మత నాయకుల దగ్గర ధైర్యంగా నిలబడ్డాడు. కొన్ని సందర్భాల్లో అక్కడి నుంచి నెమ్మదిగా ఏమైపోయాడైనా జారి వెళ్ళిపోయాడు. అపొస్తలుడైన పౌలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాడు. రాజుల ముందు, చక్రవర్తుల ముందు ధైర్యంగా నిలబడి యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఒక బొట్టులో పెట్టి దొంగతనంగా పౌలు గారిని ఏం చేశారు? గోడ నుంచి తిప్పేశారు. పౌలా, అంత పిరికోడు ఏంటయ్యా? పౌలా, అంత పిరికోడు ఏంటి? బొట్టులో పెట్టి నేను తిప్పేయడం ఏంటి? ఎందుకు తప్పించుకున్నావు? పిరికితనం కాదది, జ్ఞానం. పిరికితనం కాదు, జ్ఞానం. లూకాసు వార్త 4వ అధ్యాయం 28, 29 మీరు చదువుకోండి. యేసు ప్రభుని పేట సందుల్లో నుంచి, అంటే కొండ పేట సందుల్లో నుంచి తోసి చంపాలని ప్రయత్నం చేశారు ఆ రోజున యూదులే. యేసు ప్రభు తెలివిగా అక్కడి నుంచి ఏం చేశాడు? తప్పించుకున్నాడు. తప్పించుకోవడం అనేది పిరికితనం కాదు. బుర్రున్నవాడు చేసే పని ఏమిటంటే తప్పించుకుంటాడు. మనం పాము వలె వివేకంగా ఉండాలి, జ్ఞానముగా ఉండాలి. నేను ఈ మాట చెప్తాను, ఇప్పుడు ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. నోరుంది కదా అని ఆ మతాన్ని దూషించడం, ఆ మత గ్రంథాన్ని దూషించడం, ఆ దేవుణ్ణి దూషిస్తే ఎరగొడతారు, జైల్లో వేస్తారు. అది నీకు తగిందే అని నేను అంటాను. జాగ్రత్తగా కాపాడుకోవాలి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చూడండి.
మేలు చేసి కీడును అనుభవిస్తే మంచిదంటారు, కానీ కీడు చేసి మేలు అనుభవిస్తే అది నీకు తగిందే అంటాడు. పాము జ్ఞానము కలిగింది, తప్పించుకుంటాది. మనం క్రైస్తవులుగా భారతదేశంలో జ్ఞానం కలిగి ఉండండి, సంఘాల్లో జ్ఞానం కలిగి ఉండండి, సేవకులు కూడా జ్ఞానం కలిగి ఉండండి. ఎక్కడ ఏది మాట్లాడాలి అదే మాట్లాడాలి. వాక్ స్వాతంత్రం ఉందని ఏది పడితే అది మాట్లాడితే కోరి సమస్యలు తెచ్చుకుంటాం. ఇది పిరికితనం కాదు, ఇది జ్ఞానానికి సంబంధించి. ఏంటండి గాబ్రియల్ సాల్మన్ గారు అంత పిలుకోడా అంటారు. నేను పిలుకోండి కాదు, నేను జ్ఞానవంతుణ్ణి అని చెప్పడానికి ఈ మాటలు చెప్తా. అంటే నేను జ్ఞానవంతుడని చెప్పడం లేదు, జ్ఞానంగా ఉండాలి. పాము వలె వివేకము. ఏది పడితే అది మాట్లాడకండి, ఎవరిని పడితే ఎవరిని దూషించకండి, మిగతా మతాల జోలికి వెళ్ళకండి, మిగతా మత గ్రంథాల జోలికి వెళ్ళకండి. అవసరమైనంత వరకు యేసుప్రభు యేసుప్రభు యేసుప్రభుని గురించే చెప్పండి, అంతకు మించి ఎక్స్ట్రాలు పోకండి. జ్ఞానం జ్ఞానం జ్ఞానం. పాము. రెండోది పావురం వలె నిష్కపటులు. ప్యూరిటీ లైక్ డోవ్. పావురం నిష్కపటంగా ఉంటది. దాని అర్థం ఏంటో చెప్పంటారా? మనల్ని వేలు పెట్టి చూపించేలాగని ఎవరికి అవకాశం ఇవ్వండి. క్రైస్తవుల అర్థం చేసుకోండి. నేను మా ఊర్లో సేవ చేస్తున్నాను, మీరు మీ ఊర్లో సేవ చేస్తున్నారు, మీరు ఈ ఊర్లో ఉన్నారు. మన మీద వేలు పెట్టి చూపించే రీతిలో మనం జీవించకూడదు. నిష్కాపట్యముగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి. ఆయనండి ఆవిడండి వాళ్ళు క్రైస్తవులేనండి, వాళ్ళకి యేసుప్రభు అంటే పిచ్చారండి. అయితే ఒకటి, వాళ్ళు చాలా మంచోళ్ళండి అని అనిపించుకోవాలి. సాధు సుందర్ సింగ్ గురించి మాట చెప్పి నేను ముగిస్తాను. సాధు సుందర్ సింగ్ గురించి ఆ రోజున హైందవ స్వామీజీలకి సాధు సుందర్ సింగ్ గారు సువార్త ప్రకటన చేస్తూ ఉంటే ఈ స్వామీజీలు అన్నారంట, కాషాయ వస్త్రాలు వేసుకున్నారు స్వామీజీలు. సాధు సుందర్ సింగ్ గారు కూడా సాధువు అయిపోయాడు కాబట్టి కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు. ఈ సుందర్ సింగ్ గారు యేసుప్రభుని నమ్ముకోండి, పరలోకం ఇస్తాడు, పాపాలు క్షమిస్తాడంటే స్వామీజీలు ఈ మాట అన్నారంట. చాలా జాగ్రత్తగానండి. సుందర్ సింగ్ గారు, మీ దేవుడు మీకున్నాడు, మా దేవుడు మాకున్నాడు. మీ దేవుడు మీకున్నాడు, మా దేవుడు మాకున్నాడు. మీ దేవుని గురించి మీరు చెప్తున్నారు, మేము వింటాం, సంతోషం. అయితే ఒకటి, మిమ్మల్ని చూస్తే, మీ జీవితాన్ని చూస్తే మీరు పరలోకం నుంచి వచ్చిన వారుగా కనబడుతున్నారు, మీరు మానవాతీతులుగా కనబడుతున్నారు. మీకు జోహారు, మీ జీవితానికి జోహారు. మీ దేవుడు మీకున్నాడు, మా దేవుడు మాకున్నాడు, కానీ మీ జీవితం అద్భుతం, జోహారు అన్నారు. మన జీవితాన్ని ఎవరు తృణీకరించకూడదు. నోబడీ షుడ్ రిజెక్ట్ యువర్ లైఫ్. ఆ విధంగా మనము పావురం వలె నిష్కపటులుగా ఉండాలి. ఇతరులు మన మీద వేలు పెట్టి చూపించేలాగున క్రైస్తవులారా జీవించకూడదు, సేవకులారా జీవించకూడదు. వీళ్ళింతే చెప్తారు కానీ అన్నట్టుగా నిందకు అతీతముగా నిందారహితులుగా జీవించాలి. అదే నిష్కాపట్యము, అదే ప్యూరిటీ లైక్ డో అంటాము. పావురం వలె నిష్కపటులుగా ఉండాలి. అర్థమైందా? తోడేళ్లు ఉన్నాయి. మతం ఒక తోడేళ్లు, ప్రభుత్వం ఒక తోడేళ్లు, కుటుంబ సభ్యులే తోడేళ్లు, దుర్బోధకులు తోడేళ్లు, సంఘము వెలుపల తోడేళ్లు, సంఘము లోపల తోడేళ్లు. మనమే ఒక తోడేళ్ళు అవ్వచ్చు. అది రాత్రి ఈ మాటలతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, జ్ఞానంగా ఉండండి. స్వేచ్ఛ ఉందని కదా ఏది పడితే అది మాట్లాడతాను, దానికి పర్యవసానాలు ఉంటాయి. నేను చాలా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాను, వందలు వేల పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుంటాను. కొన్నిసార్లు RSS వాళ్ళు, VHP వాళ్ళు ఆ మీటింగ్ ప్రాంగణంలో ఉన్నారు అన్నది నాకు చెప్పేవాళ్ళు, మీటింగ్ అరేంజ్ చేసేవాళ్ళు. నేనేమనేవాళ్ళు అంటే, వాళ్ళు ఉండడం మంచిది, వాళ్ళు కూడా సువార్త వింటారు, నాకు భయం లేదు. ఎందుకంటే నేను మిగతా దేవుళ్ళ జోలికి వెళ్ళను, మిగతా మత గ్రంథాల జోలికి వెళ్ళను, నా ప్రభు గురించే నేను చెప్పుకుంటాను. చాలా సందర్భాల్లో నేను వారి నుంచి విన్నది ఏమిటంటే, ఈమెలాగా వాక్యం చెప్తే మేము క్రైస్తవులు ఎందుకంటే వ్యతిరేకిస్తామో అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సేవకులు అర్థం చేసుకోండి, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడండి. పాము వలె వివేకము, పావురము వలె నిష్కపటులుగా ఉన్నాం. మన జీవితాన్ని చూసి
ప్రజలు ప్రభావితం అవ్వాలి. చివరిలో ఈ ఉదాహరణ చెప్పి నీకు ముగిస్తాను. ఫ్రాన్స్ దేశంలో వోల్టేర్, అతని పేరు వోల్టేర్, VOLTAIRE, వోల్టేర్. వోల్టేర్ ఆయన ఎవరంటే ఫిలాసఫర్, తత్వవేత్త. ఫ్రాన్స్ దేశంలో ఉండేవాడు. ఎప్పుడో 17వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో, నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ ఆ వోల్టేర్ అనే ఆయన ఫ్రాన్స్ లో ప్యారిస్ పట్టణంలో ఉండేవాడు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. ఆయన ఒకసారి అన్నాడు, ఏమనంటే, ఈ రోజు నుంచి 100 సంవత్సరాలు గతించే తర్వాత క్రైస్తవ్యం మనుగడలో ఉండదు అన్నాడు. క్రిస్టియానిటీ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ ఆఫ్టర్ 100 years అన్నాడు. ఎవరు? వోల్టేర్. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. వోల్టేర్ అనే తత్వవేత్త 100 సంవత్సరాల తర్వాత క్రైస్తవ్యం మనుగడలో ఉండదు, కనుమరుగైపోతుంది అని అన్నాడు. ఆ అన్న వోల్టేర్ తర్వాత కాలంలో మరణించాడు. ఆయన నివసించిన ఇల్లు బైబిల్ సొసైటీ ఆఫ్ ఫ్రాన్స్ కి ఇచ్చేశారు. ఏ యేసు ప్రభువునైతే తీవ్రంగా వ్యతిరేకించాడు, ఏ క్రైస్తవ్యం అయితే 100 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచంలో ఉండదు అని అన్నాడు, ఆయన మరణించిన తర్వాత ఆయన ఇల్లు బైబిల్స్ ని ప్రింట్ చేయడానికి కొనుక్కున్నారు బైబిల్ సొసైటీ ఆఫ్ ఫ్రాన్స్ వాళ్ళు. ఎంత అద్భుతం! ఆయన ఈ మాట చెప్తే 100 సంవత్సరాలైంది. క్రైస్తవ్యం కనుమరుగైందా? అవ్వలేదు. వ్యాపిస్తూనే ఉంది, వ్యాపించబోతూ ఉన్నది. అందుకని రాత్రిపై క్రైస్తవ సహోదరులారా, సేవకులారా, క్రైస్తవ సమాజం అర్థం చేసుకోండి. తోడేళ్లు ఉంటాయి, ఉండనివ్వండి. మతం ఉంటుంది, ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుంది, కుటుంబము అనే తోడేళ్ళు ఉంటుంది, దుర్బోధకులు అనే తోడేళ్ళు ఉంటారు. భయపడకండి. క్రైస్తవ్యం విస్తరిస్తూనే ఉంటుంది, సంఘము విస్తరిస్తూనే ఉంటుంది. ఆయన రాకడ పర్యంతము సంఘము స్థిరంగానే ఉంటుంది. దేవుడు గొప్పవాడు. ప్రకాశిస్తున్న సూర్యుని ఎవడు ఆపలేడు. కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకున్నాడు. దయచేసి కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకున్నాడు. క్లోజ్ యువర్ ఐస్. దయచేసి అందరూ కళ్ళు మూసుకురండి. 1 నిమిషం మౌనంగా ఉండవలసిందిగా మనవి. ఎవరు కదలొద్దు, దయచేసి ఎవరు వెళ్ళొద్దు. అమ్మలు, అన్నలు, ప్రియా సహోదరి సహోదరులారా, తోడేళ్ల మధ్యనే మనం ఉంటామని నేను చెప్పలేదు, యేసు ప్రభువే చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం. మతం అనేది తోడేళ్ళు. ఈరోజు మతం అనే తోడేళ్ల మధ్య ఉన్నాం. ఎవరు కదలొద్దు అన్నాము, కొంతమంది కదులుతున్నారు. వాళ్ళకి నా మాటలు తెలుగు అర్థం కాలేదేమో. డియర్ బ్రదర్స్, ప్లీజ్ డోంట్ మూవ్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ డోంట్ మూవ్. కూర్చోండి ప్లీజ్. ఎవరు దైవజనులు జాగ్రత్త. ప్రభుత్వం అనేది ఒక తోడేడు. కుటుంబంలో కూడా నమ్మని వారు, విశ్వసించిన వారు ఒక తోడేడు. దుర్బోధకులు తోడేళ్ళు. భయపడకండి, వివేకముతో జీవించండి, నిష్కపటులుగా జీవించండి. ఇదే పరిష్కారం. క్రైస్తవ్యము నిద్రిస్తున్న సింహం. లేపడానికి ప్రయత్నం చేస్తే ప్రమాదం జరుగుతుంది. క్రైస్తవ్యాన్ని హింసిస్తే వ్యాపిస్తుంది, చాలా ప్రమాదం. అది ప్రపంచం గుర్తించింది, భారతీయులు కూడా గుర్తించారు. కొంతమంది గుర్తించలేకపోవచ్చు. గుర్తించేవాదును దేవుడు చేస్తాడు. మన పని పాము వలె వివేకము, పావురము వలె నిష్కపటము. ఇంతే. తోడేళ్ళు సంగతి మనకు అవసరం లేదు. వాళ్ళు ఉంటూనే ఉంటారు, మతం ఉంటూనే ఉంటుంది, ప్రభుత్వాలు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. మనం చేయవలసిన పని స్నేహితులారా, ఈ రాత్రి అన్నలు, అక్కలు, జ్ఞానంగా ఉండండి. మోషే జ్ఞానంగా ఉన్నాడు, దావీదు జ్ఞానంగా ఉన్నాడు, ఇర్మియా జ్ఞానంగా ఉన్నాడు, యేసు ప్రభు జ్ఞానంగా ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు జ్ఞానంగా ఉన్నాడు.
సింహాల గుహలో వేస్తామన్నా దానియేలు జ్ఞానంగా ఉన్నాడు. బబులోను మతాన్ని, బబులోను రాజులను దూషించలేదు. దానియేలు జ్ఞానంగా ఉండాలి. ప్రియ సేవకులు, మీ ప్రసంగాలు జ్ఞానయుక్తంగా ఉండాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులు, మీ మాటలు జ్ఞానంగా ఉండాలి. యేసు ప్రభువే మన నోటిలోంచి రావాలి. తోడేళ్ళు ఉండనివ్వండి, జ్ఞానంగా ఉందాం, పవిత్రంగా ఉందాం. ఏది సమస్య ఉండదు, దేవుడు చూసుకుంటాడు. 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు, ఎంతో మంది చక్రవర్తులు, రోమా చక్రవర్తులు, ఐరోపా ఖండములో రాజులు, ఎంతో మంది నియంతలు, డిక్టేటర్లు, ఎంతో మంది రాజులు, రాణులు, ఎన్నో మతాలు భారతదేశంలోని విదేశాలను క్రైస్తవ్యాన్ని అణచాలని ప్రయత్నాలు చేశారు. 2000 సంవత్సరాల్లో ఏదీ జరగలేదు. వాళ్ళు ఓడిపోయారు. క్రైస్తవ్యం విజృంభించింది, విస్తరించింది, విస్తరిస్తూనే ఉండబోతుంది. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు సజీవుడు. ధైర్యంగా ఉండండి. జ్ఞానము, పరిశుద్ధతను విడిచిపెట్టండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే మీ అపోస్తులని లేక శిష్యులని ఏర్పాటు చేసుకొని మీరు పంపుతూ ఉన్నప్పుడు వారికి చెప్పిన సూటైన మాట, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను, పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండడన్నారు. ఆ మాట ఈ రోజు మాకు అవసరం. మా సంఘాలకు అవసరం, మా క్రైస్తవ సమాజానికి అవసరం, మా సేవకులకు అవసరం, క్రైస్తవ పెద్దలకు అవసరం. ఈ మాటలు విస్మరిస్తున్నారేమో ప్రభా, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. మేము చేసే పని మేము చెయ్యాలి. జ్ఞానముగా ఉండాలి, నిష్కపటులుగా ఉండాలి. మీ కార్యాలు మీరు చేసుకునేవాడు సమయంలో ఈ మాటలు మీ ప్రజల హృదయంలో స్థిరపరచండి. ఈ గ్రామంలో ఉన్న సంఘాన్ని దీవించండి. ఈ దగ్గర ఉన్న పట్టణాల్లో సంఘాలు దీవించండి. మా రాష్ట్రంలో ఉన్న సంఘాలు దీవించండి. దేశంలో ఉన్న క్రైస్తవ్యము ఈ మాటలు అర్థం చేసుకునే కృపను మీరు అనుగ్రహించండి. మీ దాసులైన ప్రభుదాస్ గారి పరిచర్య, సంఘాలు, వారి ప్రయాస, త్యాగములు తగిన ప్రతిఫలాన్ని బట్టి మీరు గొప్ప దేవుడు అని 3 రోజులు నిరూపించుకున్నారు. వాతావరణాన్ని పూర్తిగా మీ స్వాధీనంలో ఉంచుకొని అనుకూలమైన పరిస్థితులు ఇచ్చారు. మీరు నిరూపించబడిన దేవుడివి. నీకే స్తోత్రాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆధిపత్యం, నీకే మహత్యం ఆరోపిస్తుంది. దీవించి పంపించు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.